మరొక మాసంలోనికి మమ్మను సురక్షితంగా ఆయుష్ను అనుగ్రహించి చేర్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. విలువైన మాటలు సరైన రీతిలో మేమందరం కలిసి ధ్యానించుటకు, నేర్చుకున్నటకు, బలపడుటకు తండ్రి సహాయం చేయమని, బలపరచమని యేసు ప్రభు వారి పుణ్యనామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, ముందు ప్రకటించినట్టుగా ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని మాట్లాడుకోబోతున్నాం. బుద్ధి గల కన్యకలెవరు, బుద్ధి లేని కన్యకలెవరు? ఇది మన పాఠం. దీన్ని ఈరోజు మనం 2 భాగాలుగా విభజించుకొని మాట్లాడుకోబోతున్నాం. దీని ప్రయాణం గురించి చిన్నపాటి పరిచయం. బుద్ధి గల కన్యకలు ఎవరు, బుద్ధి లేని కన్యకలు ఎవరు అన్న ఈ పాఠ్యాంశాన్ని మనము 2 భాగాలుగా విభజించుకొని మాట్లాడుకోబోతున్నాం. అందులోని మొదటి భాగంలోనికి వెళ్ళే ముందుగా ఇది దేనికి సంబంధించినది, ఏ సందర్భానికి సంబంధించినది అని ఒక ముందస్తు ప్రశ్నను అక్కడ వేయగలిగితే, యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు తన సేవా జీవితంలో ఎన్నో ఉపమానాలను ఆయన ఇచ్చినట్టుగా మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఆ ఉపమానాలన్నిటినీ మనం ఆయా సందర్భాలలో వివరిస్తూ వస్తున్న సంగతి కూడా మీకు తెలుసు. దానికి మనం ఉపమానాలలోని ఉపదేశాలు అని మనము మెయిన్ టైటిల్ ఇచ్చి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా ఇప్పటి వరకు ఒక 23 ఉపమానాలను మనము వివరించడం జరిగింది. ఆ 23 ఉపమానాలు అయిన తర్వాత ఈరోజు మీరు వినబోయేది 24వ ఉపమానంగా మీరు భావించాలి. సో మీరు నోట్స్ రాసుకుంటుంటే ఉపమానాలలోని ఉపదేశాలు అని మెయిన్ టైటిల్ ఇచ్చి 24వ ఎపిసోడ్ లేదా 24వ ఉపమానం అని మీరు రాసుకోవాలి. దానికి సబ్ టైటిల్గా బుద్ధి గల కన్యకలెవరు, బుద్ధి లేని కన్యకలెవరు అని మీరు రాసుకోండి. ఇక నెమ్మదిగా ముందుకెళ్దాం. అసలు ఉపమానాలలోని ఉపదేశాలు మనం ప్రారంభించడానికి గల ప్రధాన ఉద్దేశం, యేసుప్రభు వారు ఒక ప్రాముఖ్యమైన ఏ విషయానైనా చెప్పదలుచుకున్నప్పుడు చాలా సందర్భాలలో వాటిని ఉపమానాల రీతిగా ఆయన బోధించినట్టుగా మనం గమనించవచ్చు. ఆ ఉపమానాలలో ఆ సమాజం వారికి ఏవైతే తెలిసి ఉంటాయో, వేటిపైనైతే వారికి అవగాహన ఉంటుందో వాటిని తీసుకొని ఆ తెలిసిన వాటిలో నుంచి ఒక తెలియని సందేశాన్ని అందించే ఒక పద్ధతిని ఆయన అవలంబించినట్టుగా మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం ఆయన బోధనలో. అందులో భాగంగా ఈరోజు మనం చూడబోయే ఈ ఉపమానంలో కూడా అలాంటి పద్ధతినే మనము జాగ్రత్తగా గమనించవచ్చు. ఇది ఒక రకమైన మెథడాలజీ, టీచింగ్ మెథడాలజీ. ఆ క్రమంలో ఆయన ఏం తీసుకున్నాడు, దేని గురించి మాట్లాడారు, ఆయన ఎలా మాట్లాడారో ఒకసారి ఈ ఉపమానం అంతటిని అలా చదువుకుంటూ ముందుకు వెళ్దాం. తర్వాత నెమ్మదిగా వివరణలోనికి మనం ప్రవేశిద్దాం. అందరు తెరిచి బైబిల్ తెరిచి మత్తయి సువార్త 25వ అధ్యాయము తీద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు మనం చదువుకోబోతున్నాం. 13 వచనాలు నేను అలా ఒక్కసారి చదివేస్తాను. జాగ్రత్తగా ఒకసారి దాన్ని మైండ్లో అలా సెట్ చేసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ, ఇదిగో పెళ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినపడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధి గల వారిని అడిగిరి.
అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యక వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా, అతడు, మేము నెరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఇది ఉపమానం. ఇప్పుడు విందాం జాగ్రత్తగా. కొన్ని సందర్భాలలో ఈ ఉపమానాలను పరిశీలిస్తున్నప్పుడు క్రొత్త నిబంధనలో లేదా మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు ఉన్న ఈ పుస్తకాలలో కొన్ని సందర్భాలలో యేసుప్రభుల వారు ఒకటే ఉపమానము తీసుకొని చెప్పాలనుకున్నది చెప్పేసి క్లోజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక విషయాన్ని చెప్పడానికి ఒకే ఉపమానాన్ని తీసుకొని చెప్పి ముగించిన దాఖలాలు ఉన్నాయి. అయితే మరికొన్ని సందర్భాలలో ఒక అవసరాన్ని బట్టి ఆయన ఎవరైనా ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నించినప్పుడు వారికి సమాధానము చెప్పే క్రమంలో కొన్ని సందర్భాలలో సమాధానం అనేది చాలా సుదీర్ఘంగా ఉండేది. ప్రశ్న చిన్నదైనా సమాధానం సుదీర్ఘంగా ఉండేది. ఆ సుదీర్ఘమైనటువంటి సమాధానాలలో భాగంగా కొన్ని సందర్భాలలో ఒకటికి మించి ఎక్కువ ఉపమానాలు చెప్పినట్టుగా కూడా ఒకటే సందర్భములో ఒకే విషయాన్ని చెప్పడానికి ఒకటికి మించి ఎక్కువ సందర్భాలను లేదా ఒకటికి మించి సందర్భాలను కాదు, ఉపమానాలను, ఒకటికి మించి ఎక్కువ ఉపమానాలు వరుస క్రమంలో ఆయన చెప్పిన పరిస్థితులు కూడా కొత్త నిబంధనలో కనబడతాయి. ఉదాహరణకు తప్పిపోయిన గొర్రె అని ఒక ఉపమానం ఉంది. ఆ ఒక్క ఉపమానం చెప్పకుండా వెంటనే మరొక ఉపమానం ఆయన చెప్పడం జరిగింది. అది పడిపోయిన నాణెమని. కేవలం అది మాత్రమే చెప్పకుండా వెంటనే తప్పిపోయిన కుమారుడు అని మరొక ఉపమానం కూడా ఆయన చెప్పారు. మీరు బైబిల్లో చూసినప్పుడు తప్పిపోయిన గొర్రె, పడిపోయిన నాణెం, తప్పిపోయిన కుమారుడు వరుసగా ఉంటాయి. ఇది ఒక చోట, అది ఒక సందర్భంలో, అది ఒక సందర్భంలో కాదు, అన్నీ ఒకటే చోట ఉండి అన్నీ కూడా దాదాపుగా ఒకటే విషయాన్ని చెబుతున్నట్టుగా మనకు అర్థమవుతుంటుంది. అలాగే ఒకరోజు ఆయన దేవాలయంలో బోధించుండగా ఏ అధికారం వల్ల నువ్వు చేయుచున్నావని ఆయన ప్రశ్నించినప్పుడు పెద్దలు వచ్చి, యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు లాంటి వారు, ఏ అధికారం వల్ల నువ్వు చేయుచున్నావు అని వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానంలో భాగంగా 3 ఉపమానాలు వరుసగా చెప్పడం జరిగింది. ఆయన అందులో ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారు. అందులో పెద్దవాడిని పిలిచి తోటకెళ్ళి పని చేసుకొని రమ్మని చెబితే అతడు పోనని డైరెక్ట్గా చెబుతాడు. తర్వాత రెండోవాడు మాత్రం అయ్యా పోదునని చెప్పాడు, కానీ పోదును అని చెప్పిన వాడు పోకుండున్నాడు, వెళ్ళను అని చెప్పిన మాత్రం వెళ్ళొచ్చాడు. ఇది ఒక ఉపమానం ఆయన చెప్పింది. తర్వాత ఒక తోట యజమాని, ఆ తోట యజమాని దగ్గర ఉన్నటువంటి దాసులు ఆ తోటను వీళ్ళకి గుత్తకివ్వడం, గుత్తకిచ్చిన తర్వాత కాలం వచ్చినప్పుడు, పండ్ల కాలం వచ్చినప్పుడు దాని యొక్క ఫలాల కోసం పంపితే వాళ్ళు ఇవ్వకుండా పంపిన వారిని అందరినీ కూడా, పంపబడిన వారినందరినీ కూడా వాళ్ళు హింసించడం, చివరికి కుమారుడిని పంపిస్తే ఆ కుమారుని చంపేయడం, అదొక ఉపమానం. తర్వాత రాజుగారి పెండ్లి విందు అని ఒక రాజుగారు తన కుమారుని పెండ్లి విందు ఏర్పాటు చేసినప్పుడు పిలువబడిన వారు రాకపోతే, పిలువబడని బయట ఉన్నటువంటి వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు లోపలికి వస్తే తర్వాత ఏం జరిగింది, ఇది ఒక ఉపమానం. ఈ దేవాలయంలో ఏ అధికారం వల్ల ఇవన్నీ నువ్వు చేస్తున్నావు అని వాళ్ళు అడిగిన ఒక ప్రశ్నకి వరుసగా 3 ఉపమానాలు అని చెప్పడం జరిగింది. అలా ఒకే సందర్భంలో ఆయన ఒకటికి మించి ఎక్కువ ఉపమానాలు చెప్పిన సందర్భాలలో భాగంగా ఈరోజు మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏ ఉపమానం అయితే మనం చదువుకున్నామో, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, ఇది కూడా ఒక ఉపమానాల వరుస క్రమ పద్ధతిలో చోటు చేసుకున్న ఒక సందర్భంలో ఒక భాగమే ఈ పారబుల్. వరుసగా ఇప్పుడు మనం చూసినటువంటి 3 ఉపమానాలలో ఒక్కొక్కటి ఎలాగైతే చోటు చేసుకుందో ఇంతకు ముందు, అలాగే ఇప్పుడు మనం చూస్తున్న బుద్ధిగల కన్యకలు ఎవరు, బుద్ధి లేని కన్యకలు ఎవరు, ఈ ఉపమానం కూడా యేసుప్రభు వారు వరుసగా చెప్పినటువంటి ఉపమానాలలో అదొకటి. ఇది ఒక ఇండివిజువల్ పారబుల్ కాదు, కేవలం ఒకటి మాత్రమే చెప్పి క్లోజ్ చేసినటువంటి ఉపమానం కాదు ఇది. ఇది అయిన తర్వాత ఆయన మరొక ఉపమానం మాట్లాడతారు. తలాంతులు ఇస్తే ఒక్కొక్కరు ఆ తలాంతుల విషయమై ఎలాంటి రిజల్ట్ తీసుకొని వచ్చారని.
అదైన తర్వాత గొర్రెలు మేకలు వేరు చేయబడడం. మనుష్య కుమారుడు సింహాసనం ముందు ఆసీనుడై ఉండగా తనెదురుగా నీతిమంతులు అనీతిమంతులు ఇద్దరు వేరు చేయబడినటువంటి స్థితి. అది ఒక ఉపమానం లాంటిదే అది. గొర్రెలను తీసుకున్నాడు, మేకలను తీసుకొని చెప్పాడు. అది ఓహో ఇది ఆ కేటగిరీకి సంబంధించినదన్నమాట అని ముందుగా అందరు ఒక మైండ్లో ఈ పాయింట్ అలా రిజిస్టర్ చేసుకోండి. బుద్ధిగల కన్యకలు ఎవరు, బుద్ధి లేని కన్యకలు ఎవరు అన్నది వరుసగా చెప్పబడిన 3 ఉపమానాలలో అది మొదటిది అని మొట్టమొదట అందరూ మనసులో పెట్టుకోవాలి. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక పాయింట్ నెంబర్ 2, చిన్ననాటి నుండి చూస్తున్నటువంటి ఈ ఉపమానం ఏదైతే ఉన్నదో మనకు బాగా తెలుసు. ఇప్పుడేదో నేను మత్తయి సువార్త 25 ఉంది చూడండి అంటే అప్పుడు ఓహో ఇక్కడ ఉందా అని మీరు తీసిన వాళ్ళు ఏం కాదు. ముందే చదువుకొని వచ్చిన వాళ్ళు, ఇప్పుడు కూడా చదివిన వాళ్ళే, నేను చెప్పకముందే తీసి పెట్టుకున్న వాళ్ళే. అంత బాగా తెలిసినటువంటి అడ్రస్ ఇది. అయితే ఈ ఉపమానం మనం చదవాలంటే మొట్టమొదట ఈ ఉపమానాన్ని ఆయన ఏ సందర్భంలో చెబుతున్నాడో ఆ సందర్భం చాలా ముఖ్యం మనకు. ఆ సందర్భం అర్థం కాకపోతే ఉపమానంలో ఏది మనకు అర్థం కాదు. అందుకే ఈ మొదటి భాగాన్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తున్నాం కదా. ఇది ఆ 2 భాగాలలో ఈ మొదటి భాగాన్ని దాదాపుగా మొదటి భాగం అంతా ఈ సందర్భం కోసమే ఆలోచిస్తున్నామని మీరు ఫిక్స్ అయిపోండి. ఈ మొదటి భాగం అంతా ఈ సందర్భ పరిచయమే. కేవలం పరిచయం మాత్రమే కాదు, ఆ సందర్భాన్ని జాగ్రత్తగా మనము పరిశీలించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సమయాన్ని దానికి కేటాయిద్దాం. ఇప్పుడు మనం చదువుకున్నాం. ఒకసారి చదువుకున్న తర్వాత ఈ ఉపమానంలో మనకు ఒక పెండ్లి కుమారుడు కనబడుతున్నాడు. పెండ్లి కుమారునితో పాటు కన్యకలు కనబడుతున్నారు. ఆ కన్యకల చేతిలో దివిటీలు, తర్వాత సిద్ధెలు, అందులో కొంతమంది దగ్గర నూనె, ఇదంతా కూడా ఒక పెండ్లి వాతావరణం, పెండ్లి సందర్భాన్ని ఆయన తీసుకోవడం జరిగింది. ఇందాక చెప్పాను కదా ఒక మెథడాలజీ గురించి. యేసుప్రభు వారు ఏదైనా చెప్పేటప్పుడు ఆయన పాటించిన మెథడాలజీ ఈరోజు మనందరికీ కూడా ఒక రోల్ మోడల్, ఒక దారి చూపిస్తుంది. అది ఎందుకు? టీచింగ్ మెథడాలజీలో ఒకటి నోన్ టు అన్నోన్ మెథడాలజీ అని ఉంటుంది. నోన్ టు అన్నోన్ మెథడాలజీ అంటే తెలిసింది తీసుకొని తెలియంది నేర్పించడం. ఒక తెలియని విషయాన్ని చెప్పడానికి వాళ్ళకు తెలిసినవి కొన్ని తీసుకొని, ఆ తెలిసినవి వస్తువులు కావచ్చు, ఆ తెలిసినవి జంతువులు కావచ్చు, ఆ తెలిసినవి మనుషులు కావచ్చు. తెలిసిన మనుషులను, తెలిసిన వస్తువులను, తెలిసిన జంతువులను, తెలిసిన సాంప్రదాయాలను తీసుకుని ఒక తెలియని ఒక మంచి సందేశాన్ని అందించే ఒక అద్భుతమైనటువంటి బోధనా విధానం ప్రభు యొక్క పరిచర్యలో మన కంటికి కనబడుతుంది. కొన్ని ఉపమానాల్లో ఆయన గోధుమ గింజను తీసుకొని చెప్పాడు, తెలుసు మనకు. కొన్ని సందర్భాలలో అంజూరపు చెట్టును తీసుకొని చెప్పాడు. మరికొన్ని సందర్భాల్లో ద్రాక్షవల్లి అని మాట్లాడాడు. కొన్ని సందర్భాల్లో గొర్రెలు తీసుకున్నాడు, కొన్ని సందర్భాల్లో గొర్రెలతో పాటు మేకలు తీసుకున్నాడు. ఆ గొర్రెలను కాచే కాపర్ని కూడా తీసుకొని, కాపర్ని ఎత్తుకొని కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. గోధుమ గింజలేంటి? కొన్ని సందర్భాల్లో గురుగులు తీసుకున్నాడు, కొన్ని సందర్భాల్లో పొట్టును తీసుకున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాన్ గారు కూడా అదే. అలా తెలిసిన గోధుమలు, తెలిసిన గురుగులు, తెలిసిన గొర్రెలు, తెలిసిన మేకలు, తెలిసిన గోధుమ గింజలు, తెలిసిన అంజూరము, తెలిసిన ద్రాక్ష. ఒకవేళ యేసుప్రభు వారు ఈ కాలంలో మన మధ్యకు వచ్చింటే, ఈ సౌత్ ఇండియాకు వచ్చింటే, ఇదే విషయాన్ని చెప్పడానికి ఆయన ఉపమానాలు తీసుకుంటే అప్పుడు ఐటమ్స్ మారేవి, వస్తువులు మారేవి, జంతువులు మారేవి, గింజలు మారేవి. ఎందుకు? మనకి ఏదైతే తెలుసో వాటిని తీసుకొని ఆయన చెప్పే పరిస్థితి ఉండేది. ఎందుకు దీన్ని కొంచెం హైలైట్ చేస్తున్నానంటే, ఈ సేవకుల శిక్షణ సదస్సులో మనం వాక్యాన్ని ఎలా బోధించాలి అనేటువంటిది కూడా ఒక పార్ట్. ఆ విధానంలో భాగంగా రేపు మనం ఎక్కడైనా వాక్యం చెప్పేటప్పుడు ముందుగా ఆ పరిస్థితిని మనం స్టడీ చేయాలి. మనం ఎవరి దగ్గరికి వెళ్ళాం, మన ఆడియన్స్ ఎవరు, వారి స్టాండర్డ్ ఏంటి, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, చదువుకున్నవారా చదువు లేనివారా, క్రైస్తవులా క్రైస్తవేతరులా,
ఒకవేళ క్రైస్తవులు అయితే బైబిల్పై ఎంతో ఇంత అవగాహన ఉన్న వాళ్ళ, బైబిల్పై ఏమాత్రం అవగాహన లేనివారా? ఈ విషయాలన్నీ మన మనసులో పెట్టుకోకుండా ఇంట్లో ఏదో నేను ప్రిపేర్ అయ్యి వచ్చానని చెప్పేసి అక్కడ బట్టి కొట్టి ఇక్కడ డెలివరీ చేస్తే వర్కౌట్ అవ్వదు. అందుకే ఎప్పుడు కూడా నేనేం చెప్పాలి అన్నది మాత్రం ముందే ఫిక్స్ అయి రావాలి. దాన్నే స్కెల్టన్ అని అంటాం మనం. స్కెల్టన్ అంటే తెలుగులో అస్థి పంజరం. మనం ఎప్పుడు కూడా బోధించేటప్పుడు ఇంటి నుంచి తెచ్చుకోవాల్సింది స్కెల్టన్ మాత్రమే. అక్కడికి వెళ్ళిన తర్వాత పైన కండ కప్పుకోవాలి, మాంసం అక్కడ కప్పుకోవాలి, ఫ్లెష్ అంటారు దాన్ని. స్కెల్టన్ పై ఫ్లెష్ ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వేయాలి, ఇంట్లో వేసుకొని రాకూడదు. ఏంటి ఆ ఫ్లెష్? ఆ సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళని ఏది ఎత్తుకుంటే వాళ్ళకి అర్థమవుతుందో దాన్ని చక్కగా తీసుకొని మాట్లాడే ఒక పద్ధతి మనకు తెలియాలి. అది నెమ్మదిగా అనుభవరీత్యా వచ్చేది. కొంతమంది ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, ఇంట్లో చక్కగా నోట్స్ పెట్టుకొని బట్టికి బట్టి మక్కికి మక్కి అలా ఎత్తుకోవడం, ఇక్కడ దింపడం. అసలు ఇది నేను చెబితే వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా, ఇది ఎత్తుకోవచ్చా, నా ముందున్న ఆడియన్స్ వాళ్ళేనా? ప్రారంభంలో ఎలా ఉంటుందనంటే, బాగా చెబుతున్న ఒక అనుభవజ్ఞుడు చెబుతుంటే కొంతమందికి మాటకు మాట నోట్స్ రాసుకుంటే అలవాటు ఉంటుంది. తప్పులేదు, మాటకు మాట నోట్స్ రాసుకొని నేర్చుకోండి. కానీ మీ శైలిలో చెప్పాలి. అక్కడికి వెళ్ళి ఆ బోధకుడు చెప్పిన శైలిలో చెప్పకూడదు, వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మీకు నాకు ఉన్నటువంటి క్లోజ్నెస్ని బట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మాట్లాడిస్తూ ఉండొచ్చు అనుకోండి. కొద్దిసేపు మీరు పాత వాళ్ళు కనుక, పాత పరిచయాలు కనుక, నేను ఒక మాట అన్నా కూడా వెంటనే మీకు అది మ్యాటర్ అర్థమవుతుంది కనుక, మనకు మధ్య ఉన్నటువంటి ఆ క్లోజ్నెస్ని బట్టి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎత్తుకొని ఒక మాట అనేసి వెళ్ళిపోవచ్చు. అది మీలో ఎవరైనా విని ఆ ఎగ్జాంపుల్ కూడా మీరు రాసేసుకొని ఒక కొత్త ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడారు అనుకోండి, ఎట్లా వర్కౌట్ అవుతుంది? మీకు వాళ్ళకు ఉన్నటువంటి ఆ ర్యాపో, ఇంత క్లోజ్నెస్ ఉండకపోవచ్చుగా. అవునా కదా చెప్పండి? కనుక దీన్ని జాగ్రత్తగా గమనించాలి. బాగా చెబుతున్న వారి మాటలు ఆలకించాలి, కానీ పద్ధతి మాత్రం మీ పద్ధతిలో చెప్పాలి. మీకంటూ ఒక ఓన్ శైలి ఉంటుందిగా, ఆ శైలిని అవలంబించాలి. నేను ఒకసారి వాక్యం చెబుతూ, ఆ కిటికీలు వేయండి అన్నాను, ఆ తలుపు వేయండి అన్నాను. రాసుకున్నాడు చక్కగా. ఏం రాసుకున్నాడు? ఆ తలుపు వేయండి. కరెక్ట్గా ఆ మాటకు వచ్చేసరికి ఈ అబ్బాయి కూడా ఆ తలుపు వేయండి అన్నాడు సీరియస్గా. అక్కడ తలుపే లేదు. ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి. అలా కాకుండా మనం వివేకులుగా ఉండాలి, పరిపక్వత కలిగిన వారుగా ఉండాలి. ఇది గమనించండి. ఇప్పుడు యేసుప్రభుని చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఆయన బోధనా పద్ధతిని చూస్తున్నాం, బోధనా విధానాన్ని చూస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు పెండ్లి సందర్భాన్ని ఎత్తుకున్నాడు. పెండ్లి సాంప్రదాయాలు, ఆ కాలంలో, ఆ ప్రాంతంలో, ఆ ప్రజల మధ్య ఒక పెళ్లి ఎలా జరుగుతుంది, పెళ్ళి అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ వాతావరణాన్ని ఎత్తుకొని ఆయన మాట్లాడిన ఉపమానమే ఈ ఉపమానం. ఇక ఆ ఉపమానంలోనికి మనం వెళ్లే ముందుగా ఈ సందర్భాన్ని జాగ్రత్తగా చూడాలి. ఎందుకు చూడాలో అది కూడా నేను చెప్పాలి. ఇక్కడ ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనాన్ని మాత్రం ఇప్పుడు మనం చదవగలిగితే, ఇప్పుడే అక్కడ ఏముందో చూద్దాం ఒకసారి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. చూశారుగా? ఇప్పుడు దీన్ని నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను. ఎందుకు చదువుతున్నాను అన్నది నేను చదివిన తర్వాత మీకు తెలుస్తుంది. తెలియకపోయినా నేను ఒకసారి మీకు చెబుతాను. మీ దగ్గర ఎవరి దగ్గరన్నా ఇంగ్లీష్ యాప్ ఉంటే, బైబిల్ యాప్ ఉంటే మీరు కూడా తీసి చూడొచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనంలో ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నటువంటి పదాన్ని, ఒక పదం కోసమే నేను అక్కడికి వెళ్తున్నాను. నా దగ్గర ఉన్న ఇంగ్లీష్ బైబిల్లో ఏముందో చదువుతున్నాను చూడండి. అట్ దట్ టైమ్. కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో దెన్ అనే పదం ఉంటుంది. ఈ 2 పదాలు చాలా ముఖ్యం ఇక్కడ. ఒకవేళ మీరు చెక్ చేసుకుంటుంటే స్టార్టింగ్లోనే దెన్ అనే పదం ఉండొచ్చు, లేదా మరికొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో అట్ దట్ టైమ్. ఏంటి అట్ దట్ టైమ్ అంటే? తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి. అట్ దట్ టైమ్, ఆ సమయాన. దెన్ అంటే మీనింగ్ ఏంటి? అప్పుడు, అంతటా. ఇది భావం.
ఆ తర్వాత కంటిన్యూ చేశాడు, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ విల్ బి లైక్ 10 virgins who took their lamps and went out to meet the bridegroom. అది అవసరం లేదు ఇప్పుడు మనకు. ఆ స్టార్టింగ్ పోర్షన్ కోసమే ఇంగ్లీష్ బైబిల్లో చదివించాను. కొన్ని బైబిల్స్లో దెన్ అనే పదం కానీ, కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో అట్ దట్ టైమ్ అని కానీ ఉంది. ఇప్పుడు అప్పుడు, అంతటా అన్న భావాన్ని మనసులో పెట్టుకుని ఒక్కసారి ఈ మాటను చదువుదాం. మనం కలిపామేమైనా, ఏం కలపలేదు, సహాయం తీసుకున్నాం. అదర్ లాంగ్వేజెస్లో ఉన్నటువంటి టర్మ్స్ని లేదా టర్మినాలజీని, ఆ యూసేజ్ ఆఫ్ లాంగ్వేజ్ని మనం చూసాం అక్కడ. ఇప్పుడు ఇక్కడ పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అన్న ఉపమానాన్ని ఆయన ఎప్పుడు ఎత్తుకున్నాడు అని అడిగితే ఇంగ్లీష్లో అంటున్నాడు, ఆ సమయాన. అలా చదువుదాం ఒకసారి. అంతటా లేదా అప్పుడు లేదా ఆ సమయాన పరలోక రాజ్యం ఎలా ఉందో చెప్పడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే మనం ఆ సమయాన, అంతటా, అప్పుడు అని అనుకుంటామో ఆటోమేటిక్ మనం ఒక ప్రశ్న వేయాలా లేదా? ఏమనేయాలి? ఏ సమయాన. ఆ సమయాన అనగానే ఏ సమయాన, అప్పుడు అనగానే ఎప్పుడు, అంతటా అనగానే ఏ సందర్భంలో. సందర్భం ఎందుకు ముఖ్యమో అర్థం కావడానికి మీ ముందుకు తీసుకొని వచ్చిన ఒక వాస్తవ పరిస్థితి ఇది. ఇప్పుడు ఆ సందర్భం మనకు అర్థం కాలేదనుకోండి, ఏ సందర్భాన్ని బట్టి ఉపమానం తీసుకున్నాడో మనకు తెలియదు అనుకోండి, ఇక ఏమి మనకు అర్థం కాదు. మనం చదువుకొని కూడా వేస్తే కన్యకలు కనపడతాడు, దీవటీలు కనపడతాయి, పెండ్లి కుమారుడు కనపడతాడు, మూయబడిన తలుపులు కనపడతాయి, అంతకుమించి ఏమీ కనపడదు మనకు. అందుకే దీని కొరకు మనకు 2 సెషన్స్ అవసరం. ఈ మొదటి సెషన్ అంతా మనకు కేవలం ఆ సమయాన ఆయన ఈ మాట చెప్పాడు, ఆ సమయాన ఆయన ఈ ఉపమానం ఎత్తుకున్నాడు అన్న దాని మీద, ఏ సమయాన అనేది తెలుసుకోవడానికే ఒక సెషన్ అంతా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇప్పుడు అంత టైం పట్టేది కనుక జాగ్రత్తగా విందాం. ఇప్పుడు మత్తయి సువార్త, మనమందరం ఇప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రారంభంలో ఉన్నాం. కానీ ఆ సమయాన అంటే ఏ సమయానో తెలియడానికి మనం అంతకు ముందు ఉన్నటువంటి 24వ అధ్యాయము, ఆ 24వ అధ్యాయమే కాకుండా అంతకు ముందు ఉన్నటువంటి 23వ అధ్యాయాన్ని కూడా మనం మనసులో పెట్టుకోవాలి. జాగ్రత్తగా విందాం. బుద్ధిగల కన్యకలెవరు, బుద్ధి లేని కన్యకలెవరు అన్నది మనకు అర్థం కావాలంటే మనం మత్తయి సువార్త 23వ అధ్యాయం నుంచి వెనకల జరుగుతున్నటువంటి తతంగం, దాని వెనకల జరుగుతున్నటువంటి చోటు చేసుకుంటున్నటువంటి స్థితి, పరిస్థితి, సందర్భం అదంతా క్యారీ చేయాలి. అప్పుడు ఇది అర్థమవుతుంది. ఇంతకేం జరుగుతుందో ముఖ్యమైనవి అలా చూసుకుంటూ ముందుకెళ్దాం. వద్దామా? మత్తయి సువార్త 23వ అధ్యాయానికి రండి అందరూ. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా, నేను శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే కానీ చేయరు. అది సందర్భం. అలా ఎత్తుకున్నాడు ఆయన. అలా ఎత్తుకొని మాట్లాడుతూ ఆ శాస్త్రులను పరిసయ్యులను ఎలా వర్ణిస్తున్నాడో, ఏమని మాట్లాడుతున్నాడో, వారిని ఎలా సంబోధిస్తున్నాడో చూద్దాం ఒకసారి. 13వ వచనంలో 13, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. అది అలా ఉంచుకోండి. 15వ వచనానికి రండి. మళ్ళీ అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 16కు రండి. మళ్ళీ అయ్యో అంధులైన మార్గదర్శకులారా. 17కు రండి. అవివేకులారా, అంధులారా. 19కి రండి. మరలా అవివేకులారా, అంధులారా. 23వ వచనానికి రండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 25వ వచనానికి రండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. అయ్యో 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 అంటున్నాడంటే అక్కడ ఏదో చాలా సీరియస్, జరగరాంది, ఇది జరగకుండా ఉంటే బాగుండేది అన్న ఎక్స్ప్రెషన్స్ కనబడట్లేదు యేసుప్రభులో. 27వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. పైన 25లో కూడా చదువుకున్నట్టే ఉన్నాం. 29వ వచనంలో మళ్ళీ అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 33కి వచ్చేసరికి సర్పములారా, సర్ప సంతానమా. అంటే చాలా సీరియస్గా
సమాజంలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వలన, ఈ బృందం వలన చాలా పెద్ద నష్టమే జరుగుతోంది సమాజానికి అన్న భావన ఆయన మాటల్లో కనబడడం లేదు. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లో పరిసయ్యులు ఉన్నారు, ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్లో శాస్త్రులు ఉన్నారు, యాజకులు ఉన్నారు. వీరి వలన, వీళ్ళ ప్రభావము వలన సమాజంలోని మిగిలిన వారికి కూడా ఒక భయంకరమైన ప్రమాదం ఉంది. అయ్యో అయ్యో అయ్యో. ఇక ఆ ప్రమాదం గురించి మాట్లాడుతున్నాడు, చూద్దాం. 35వ వచనం, 23వ అధ్యాయము 35వ వచనం. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరికియ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. అంత మూటగట్టుకున్నారు మీరు పాపం. పరిసయ్యులారా, శాస్త్రులారా, ప్రజల పెద్దలారా, మీరును మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఫాలో అవుతున్న వారును, మీరందరూ చేస్తున్న తప్పు పాపాన్ని మూటగట్టుకుంటున్నారు మీరు. అది ఎంత తీవ్రమైన పాపం అని అడిగితే, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని దేవాలయమునకును బలిపీఠమునకును మధ్య వారు చంపిన బరికియ కుమారుడు జకర్యా అనేటువంటి మరొక నీతిమంతుడి రక్తము వరకు వారి మీదకి వస్తుందట భయంకరమైన ఒక విపత్తు. ఇది మీకు అర్థమై నెమ్మదిగా 36వ వచనానికి మీరు రాగలిగితే అక్కడ చెబుతున్న ఒక స్టేట్మెంట్ చూడండి, ఆ ప్రాఫెసీని చూడండి. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది చాలా పక్కాగా మీరు మనసులో పెట్టుకోవాలి. అయ్యో 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 అని చెప్పి పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి, పెద్దల గురించి మీరు మూట కట్టుకునే పాపాన్ని బట్టి, ఈ దోషాన్ని బట్టి ఒక భయంకరమైన ఉగ్రత మీ మీదికి రాబోతోంది. చరిత్రలో చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతా కూడా మీ మీదికి రాబోతుంది. కానీ ఎప్పుడు రాబోతుంది అన్న ప్రశ్నకి ఆయన చాలా గొప్ప క్లూ ఇచ్చేశాడు, చాలా ప్రాముఖ్యమైనటువంటి క్లూ ఇచ్చేశాడు ఆయన. ఎప్పుడు అని అడిగితే ఆ తరము వారి మీదికి. ఆయన ఎవరితో అయితే మాట్లాడుతున్నాడో ఆ తరము వారి మీదికి. మళ్ళీ చదువుకుందాం 36వ వచనం. ఇది మీకు ఎప్పుడు గుర్తుండాలి. అది గుర్తు లేకపోతే బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అర్థం కాదు. అక్కడుంది లింక్ ఇదంతా, అందుకోసమే ఇది. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఆ తరము వారి మీదికి ఏదో రాబోతుంది. ఇప్పుడు వీళ్ళు కట్టుకున్న పాపం ఏంటి? వీళ్ళు చేసిన భయంకరమైన దోషం ఏంటి? అదేంటో చూద్దాం కింది వచనంలో 37. యెరూషలేమా యెరూషలేమా, ఎవరితో మాట్లాడుతున్నాడు ఇది? యెరూషలేము నివాసులతో, యూదులతో, యూదయ ప్రజలతో. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూను, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వెళ్ళకపోతుంది. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఎవరి ఇల్లు ఎవరికి విడవబడి ఉన్నది? వారి ఇల్లు వారికి విడవబడి ఉన్నది. వారి ఇల్లు వారికి ఎందుకు విడవబడి ఉన్నది? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకొనునో అలాగే యెరూషలేము పిల్లలు అంటే ఇశ్రాయేలీలు, యెరూషలేము పిల్లలు అంటే యూదులు, వారిని చేర్చుకున్న వాళ్ళని ఎన్నో మార్లు ఆయన ప్రయత్నం చేసినా వారు ఒల్లకపోయిరు గనుక ఈ విపత్తు రాబోతోంది. ఎందుకు ఈ ఉగ్రత? ఎందుకు ఈ శాపం? చేర్చుకోవాలని వచ్చిన వాడిని చేర్చుకోకుండా తిరస్కరించారు. ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయం క్లోజ్ చేయకుండా ఒకసారి లూకా సువార్తకి వెళ్ళి ఒక ప్యాసేజ్ హెల్ప్ని తీసుకొని ఇక్కడికి వద్దాం. లూకా సువార్త, మత్తయి క్లోజ్ చేయకండి. లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా సువార్త 19 41వ వచనం నుండి నేను ఎలా చదువుకుంటూ కిందికి వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఇప్పుడు మనం ఏదైతే చదువుకున్నామో ఆ సందర్భం ఇది కూడా, అదే సందర్భమే ఇది కూడా.
ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. 41 నుంచి, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు, చెప్పండి ఏ పట్టణం అది? యెరూషలేము. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. యేసుప్రభుకే ఏడుపు వచ్చిందనంటే అది ఎంత భయంకరమైన ప్రమాదంలో ఉంటుందో మీరు ఒక్కసారి చూడండి. ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నెడల నీకెంతో మేలు. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందినా నీకు మేలు జరుగుతుంది. ఇప్పుడు నువ్వు కళ్ళు తెరుచుకున్నా నీకు మంచి జరుగుతుంది, ఈ రోజుటికైనా. కానీ ఇప్పుడు నీ కన్నులకు అవి మరుగు చేయబడి ఉన్నవి. అంటే నీకు ఎక్కట్లేదు, ఎంత చెబుతున్నా ఎక్కట్లేదు. మరుగు చేయబడి ఉన్నావంటే నేనే మరుగు చేశానని కాదు, నీ కంటికి కనబడట్లేదు. కన్నులతో చూచుచున్నారు కానీ నీకు కనబడట్లేదు. కన్నులుండి చూచుటలేదు, అది పాయింట్ అక్కడ. చెవులుండి వినట్లేదు, హృదయంతో గ్రహించట్లేదు మీరు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. నెక్స్ట్ మాట చాలా అద్భుతమైనది, చాలా అవసరమైనది. చూడండి ఇక్కడ, ఏంటి వీళ్ళు చేస్తున్న తప్పు అని అడిగితే మళ్ళీ, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక. అర్థమైందా? గనుక అంటే అర్థం ఏంటి? రీజన్. దిస్ ఈజ్ ద రీజన్. ఈ కారణం చేత, అందువలన, అందుచేత. ఏ కారణం వలన? ఎందుకు ఈ శాపం వీళ్ళ మీదకి? ఎందుకు ఈ ఉగ్రత వీళ్ళ మీదకి? ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్. ప్రభువు వారిని దర్శించిన కాలము వారు ఎరుగట్లేదు. ఎవరి ప్రభు? మెస్సియా వస్తాడని ఎవరు చెప్పారు? పాత నిబంధనలోని ప్రవక్తలు చెప్పారు. వస్తాడు 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 వస్తాడని ప్రవక్తలు చెబితే వీళ్ళు కూడా వస్తాడు వస్తాడు వస్తాడని ఎదురు చూస్తున్నారు. కానీ వచ్చేసాడు. వారి తరములోనే వచ్చాడు, వారి కాలములోనే వచ్చాడు. కానీ ఆ కాలాన్ని వారు గుర్తించట్లేదు. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగకుంటివి గనుక. గనుక ఏంటి అయితే ఏమైంది? గనుక ఆ కారణం చేత ఏం జరగబోతోంది? శత్రువులు నీ మీదికి రాబోతున్నారు. అదే విపత్తు. అక్కడ అన్నాడా పైన మత్తయి సువార్త 23లో, ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చును అన్నాడే. ఆ తరము వారి మీదికి ఏదో రాబోతోంది. ఏది రాబోతోంది? దేవుని ఉగ్రత రాబోతోంది, దేవుని శాపం రాబోతోంది. ఎవరి రూపంలో రాబోతోంది? శత్రువుల రూపంలో. మీరు న్యాయాధిపతుల గ్రంథం బాగా చదివితే, ఇశ్రాయేలు తప్పు చేసిన ప్రతిసారి పక్కనున్న జనాంగాలకు ఆయన అప్పగించాడు. వాళ్ళు వచ్చి వీళ్ళని పట్టుకోలేదు, ఆయన అప్పగించాడు. ఈ చిన్న పాయింట్ మీకు మైండ్లో ఉంటే అర్థమైపోతుంది. ఒకసారి మెసపతోమియా వాళ్ళకి, అరామ్నహరాయిము వాళ్ళకి అప్పగించాడు, దేవుడు అప్పగించాడు. మోయాబీలకు అప్పగించాడు, అంతేనా? అమ్మోనీలకు అప్పగించాడు, కనానీలకు అప్పగించాడు, ఫిలిస్తీన్లకు అప్పగించాడు, మిద్యానీలకు అప్పగించాడు. రాజ్య విభజన జరిగిన తర్వాత 10 గోత్రాల వారిని అష్షూరీలకు అప్పగించాడు. రాజ్య విభజన జరిగిన తర్వాత యూదులను బబులోనీలకు అప్పగించాడు. ఇక్కడంతా అప్పగించింది దేవుడే. శిక్ష చేసిన తప్పులను బట్టి, చేసిన పాపాలను బట్టి పాత నిబంధనలు ఇశ్రాయేలులకు వచ్చిన శిక్ష ఇది. అలాంటిదే మళ్ళీ రిపీట్ అవుతుంది ఇక్కడ. ఈసారి కూడా మరలా శత్రువులు రాబోతున్నారు వీళ్ళ మీదికి. ఎవరి శత్రువులు? ఈసారి రోమీయులు. అక్కడ మీ కంటికి కనపడుతున్న శత్రువులు అన్న చోట మీరు రోమీయులు అని గుర్తుంచుకోవాలి. నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి. ఎవరి చుట్టూ గట్టు కట్టి? యెరూషలేము చుట్టూ. ఈ పట్టణం గురించే కదా ఏడ్చింది. యెరూషలేము చుట్టూ, నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి. అంటే తప్పించుకోవడానికి కూడా అవకాశం ఉండదు నీకు. ఏ వైపుకి వెళ్ళినా శత్రువులు కనపడతారు. అన్ని ప్రక్కలను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. అంటే లోపలున్న నీ పిల్లలను లేపేస్తారు, కూల్చేస్తారు, నిన్ను కూడా కూల్చేస్తారు. పట్టణము కాలిపోతుంది, పట్టణము కూలిపోతుంది, పట్టణంలో ఉన్నోళ్ళు కూడా కూలిపోతారు. ఈ దాడి జరిగినప్పుడు నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుందని దినములు వచ్చును త్వరలో. ఎప్పుడొచ్చును?
ఎప్పుడొచ్చును? ఆ తరములో. అది లింక్ చెప్పాలి. ఎప్పుడొచ్చును? యెరూషలేము మీదికి శత్రువులు ఎప్పుడు వచ్చేదరు? ఆ తరములో వచ్చేదరు. ఎందుకు వచ్చేదరు? ప్రభు వారిని దర్శించిన కాలము వారు ఎరుగకుంటిరి గనుక. అది శాపం. యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 11వ వచనము చూద్దాం. 11. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు గనుక. అర్థమైందా మీకు? గనుక. దిస్ ఈజ్ ద రీజన్. ఇప్పటి వరకు విన్న దానిని బట్టి మీకు అర్థమైంది అంటే ఒక్కసారి రీకాల్ చేసుకోండి. యేసుప్రభున్న తరములో పెద్దలుగా, పెద్ద మనుషులుగా పిలువబడుతున్న శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, యాజకులు కానీ ప్రజలకు లోకరక్షకుని చూపించవలసిన వారే అంధులైపోయారు. అదే 23వ అధ్యాయంలో అంధులు 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 అంటే గుడ్డివారు. మార్గాన్ని చూపే మార్గదర్శకులకే దారి కనిపించకపోతే వాళ్ళు చూపించే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరికైతే చూపిస్తున్నారు. అందుకే వీరి మీదికి ఈ భయంకరమైన, కని విని ఎరుగనంత భయంకరమైన దాడి యూదుల మీదికి రాబోతుంది. అది జరిగినప్పుడు ఏమవుతుంది? ఆ యెరూషలేము పట్టణము చుట్టూ శత్రువులు గట్టుకట్టి, ముట్టడి వేసి, అన్ని ప్రక్కలను అరికట్టి, అంటే వాడు ఏ దిక్కుకెళ్ళినా పట్టేసుకుంటారు. అంత పగడ్బందీగా మీ మీదికి దాడి జరగబోతోంది. అది ముందే చెప్పాడు యేసుప్రభు. ఇప్పుడు ఈ టైంకి 2019 క్రీస్తు శకంలో ఉన్నాం మనం. ఇప్పుడు చెప్పండి, ఇది జరగబోతోందా, జరిగిపోయి ఉంటుందా? అది చెప్పాలి చాలు నాకు. జరగబోతోందా, జరిగిపోయి ఉంటుందా? జరిగిపోయి ఉంటుంది అంటున్నారు మీరు అందరూ. ఎలా? అది ఆ తరము వారి మీదకి అన్నాడుగా. ఆ క్లూ చాలిక మనకు. ఇప్పుడు ఆ తరం ఉందా? పోయింది. ఎప్పుడు వెళ్ళిపోయింది ఆ తరం? మొదటి శతాబ్దంలోనే పోయింది. మొదటి శతాబ్దంలోనే ఆ తరము గతించిపోయింది. మొదటి శతాబ్దంలోనే ఆ తరము గతించిపోయింది అని అంటే ఆ మొదటి శతాబ్దంలోనే ఆ తరము బతికున్నప్పుడు ఇది జరిగిపోయి ఉండాలి. రైట్? దాన్ని అలా ఉంచుకొని ఇంకా ముందుకెళ్దాం. కమ్ బ్యాక్ టు మత్తయి సువార్త. మత్తయి సువార్తకు రండి. 23వ అధ్యాయంలో ఉన్నాం. 23వ అధ్యాయం మళ్ళీ 37వ వచనం చూద్దాం. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుగానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకొనున్నో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఉంటిని గాని మీరు వెళ్ళకపోతే ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ఏంటి ఇల్లు? ఏంటి విడువబడడం? ఇల్లు విడువబడడాన్ని మనం ఏమని అర్థం చేసుకోవాలి? ఆ పదజాలాన్ని, ఆ పద ప్రయోగాన్ని, ఆ పద వర్ణనను. మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నదంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వినండి ఇక జాగ్రత్తగా. బైబిల్ని చదివేటప్పుడు ఎవరైనా ఒక్కరెళ్ళి చెప్తారా అన్న కుదిరితే? అటువైపా? రైట్. బైబిల్ చదివేటప్పుడు కాల విభజన చేసి బైబిల్ చదివితే మనకి ఇంకా బైబిల్ బాగా అర్థమవుతుంది. బైబిల్ చదివేటప్పుడు ఏం చేయాలి? కాల విభజన. ఆ కాల విభజనలో భాగంగా 66 పుస్తకాలలో ముఖ్యంగా, అంటే ఒక్క మాటలో బైబిల్ ఒక్కసారి అలా చూడాలనుకుంటే, లోతుల్లోనికి వెళ్ళి కాకుండా జస్ట్ అలా చూడాలనుకుంటే బైబిల్లో మనకు 4 కాలాలు కనబడతాయి. ఇది ఎప్పుడు మర్చిపోద్దండి. బైబిల్లో మనకు 4 కాలాలు కనబడతాయి. ఈ 4 కాలాలను మనము యుగాలు అని కూడా పిలవచ్చు. 4 యుగాలు. అందులో మొదటిది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనము నుండి నిర్గమాకాండం 19వ అధ్యాయం వరకు. ఇది మొదటి యుగం.
రెఫరెన్స్లు కూడా ఇస్తున్నాను కనుక రాసేసుకోండి. ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు నేను ఈ యుగానికి సంబంధించినవి చదువుతున్నాను అని మీకు మైండ్లో ఫిక్స్ అవ్వాలి. బైబిల్లో కనిపించే మనం మొదటి యుగం అని భావించగలిగే, మొదటి కాలం అని మనం అనుకోగలిగే కాలమే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనము నుండి నిర్గమకాండం 19వ అధ్యాయం వరకు. దీన్ని వ్రాతరూపకంగా ధర్మశాస్త్రము లేని యుగం లేదా పితరుల యుగం అని కూడా రాసుకోండి. మీకు అర్థం కావడానికి ఈ పదాన్ని వాడుతున్నాను నేను. ఈ యుగాన్ని మనం ఏమని అనుకోవాలి మైండ్లో? వ్రాతరూపకంగా దేవుని ధర్మశాస్త్రం భూమి మీద లేని యుగం, పితరుల యుగం అనుకోండి కొద్దిసేపు. పితరుల యుగం, రైట్. ఇది మొదటిది. ఇప్పుడు రెండవది, నిర్గమకాండం 20వ అధ్యాయం నుంచి, రెండవ యుగం గురించి మాట్లాడుతున్నా. నిర్గమకాండం 20వ అధ్యాయం నుండి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం వరకు, 1వ అధ్యాయం వరకు మాత్రమే, 2 కాదు. నిర్గమకాండం 20వ అధ్యాయం నుండి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం వరకు ఇది రెండవ యుగం. దీన్ని ధర్మశాస్త్ర యుగం అని పిలవాలి. ఏ యుగం అని పిలవాలి? ధర్మశాస్త్ర యుగం అని పిలవాలి. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇవ్వబడి ఆ ధర్మశాస్త్రము నడిచిన యుగం అది. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది పాత నిబంధనలో? ఇశ్రాయేలీయులకు. మీరు ధర్మశాస్త్ర యుగం అనగానే వెంటనే ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన ధర్మశాస్త్ర యుగం అని అనుకోవాలి మీరు. ప్రపంచమంతటికి ఇవ్వబడిన ధర్మశాస్త్రం కాదది. వెళ్దామా 3కి? రైట్. 3 ఏంటి అని అడిగితే 2లోని క్లైమాక్స్ యుగం. అది చెప్తాను, ఫస్ట్ వినండి. 2వ యుగములోని క్లైమాక్స్ యుగాన్ని ప్రత్యేకంగా తీసి ఇప్పుడు 3లో చేరుస్తున్నా నేను. ఎందుకో విందాం. అసలు 2వ యుగాన్ని మనం ఏమని పేరు పెట్టుకున్నాం? ధర్మశాస్త్ర యుగం అన్నాం. అయితే ఈ యుగానికి క్లైమాక్స్ పీరియడ్ ఒకటి ఉంది, క్లోజింగ్ పీరియడ్ ఒకటి ఉంది. ముగింపు యుగం అంటారు దాన్ని. ఏ ముగింపు యుగం? ధర్మశాస్త్ర యుగానికి ముగింపు కాలం అది. కొంచెం అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక సినిమా ఉందనుకోండి, సినిమాని 2 భాగాలుగా డివైడ్ చేస్తారు, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. ఇంటర్వెల్కు ముందు, ఇంటర్వెల్ తర్వాత. ఈ ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు నేను ఫస్ట్ హాఫ్ చూస్తున్నాను అనుకుంటాడు మనిషి. మళ్ళీ ఇంటర్వెల్ బ్రేక్ తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ తర్వాత లాస్ట్ అరగంట సీన్ ఏమంటాడు? క్లైమాక్స్ సీన్ అంటాడు. క్లైమాక్స్ సీన్. ఈ క్లైమాక్స్ వేరు, సినిమా వేరు కాదు. సినిమాలో క్లైమాక్స్ అది. మీకు ఇది అర్థమైతే ధర్మశాస్త్ర యుగానికి క్లైమాక్స్ ఉంది. ఆ క్లైమాక్సే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అండ్ అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. దీన్ని ధర్మశాస్త్ర యుగానికి క్లోజింగ్ టైం, క్లోజింగ్ పీరియడ్. అంటే క్లైమాక్స్లో ఏం జరిగిందో, ధర్మశాస్త్ర యుగానికి క్లైమాక్స్లో ఏం జరిగిందో నీకు తెలియాలంటే మత్తయి నుంచి ఇప్పుడు నేను చెప్పిన వచనం వరకు చదువు. ఇది ఏ వచనం వరకు? అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం మొత్తం వరకు. ఇక మీదట మీరు బైబిల్ చదివేటప్పుడు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చదువుతుంటే నేను కొత్త నిబంధన చదువుతున్నాను అనుకోకండి. మీరు చదువుతుంది కొత్త నిబంధన కాదు. ధర్మశాస్త్ర యుగానికి సమాప్తి కాలంలో, ముగింపు కాలంలో ఏం జరుగుతుందో చూస్తున్నారు. అది మైండ్లో ఖచ్చితంగా ఉండాలి మీకు. దీన్నే మీరు 3వ యుగంగా పెట్టుకోండి. ఏమిటది? ధర్మశాస్త్ర యుగ సమాప్తి కాలం. 3వ దానికి ఏమని పేరు పెట్టుకుంటారు? ధర్మశాస్త్ర యుగ సమాప్తి కాలం. ఎన్ని అయిపోయినాయి? 3 అయిపోయినాయి. ఇక 4. అది అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో స్టార్ట్ అయింది. పరిశుద్ధాత్మని రాకతో, క్రీస్తు సంఘ స్థాపనతో. అక్కడ నుంచి మనకు క్రొత్త నిబంధన కాలం లేదా క్రొత్త నిబంధన యుగం లేదా క్రీస్తు సంఘ యుగం స్టార్ట్ అయింది. చెప్పండి, క్రీస్తు సంఘ యుగం ఎప్పుడు స్టార్ట్ అయింది? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో. ఎవరి రాకతో? పరిశుద్ధాత్ముని రాకతో. ఆయన రాకతో ఏ స్థాపన జరిగింది? సంఘ స్థాపన జరిగింది. సంఘ యుగం స్టార్ట్ అయిపోయింది. మరొక మాటలో క్రొత్త నిబంధన యుగం ఫుల్ ఫ్లెడ్జ్గా
ప్యూర్గా స్టార్ట్ అయిందే యాక్ట్స్ చాప్టర్ 2 నుంచి. ఎన్నో యుగం ఇది? 4వ యుగం. ఎక్కడ స్టార్ట్ అయింది? అపోస్తలుల కాలం 2వ అధ్యాయంలో స్టార్ట్ అయింది. ఎక్కడ క్లోజ్ అయింది? చెప్పాలి గట్టిగా, ఎక్కడ క్లోజ్ అయింది? ప్రకటన గ్రంథం అంటున్నారుగా, అవ్వలేదు. ప్రకటన గ్రంథముతో బైబిల్ పూర్తయింది, యుగం పూర్తవ్వల. ప్రకటన గ్రంథముతో పుస్తకాలు పూర్తయ్యాయి, క్రొత్త నిబంధన కాలం పూర్తవ్వలేదు, సంఘ యుగం పూర్తవ్వలేదు. అది 2000 సంవత్సరాల క్రిందట అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అంతకంటే సాగదీస్తే నేను చచ్చిపోతాను కనుక. ఇది ఎంతవరకు ఉంటుంది? ఇంకా మరలా ఆయన వచ్చేంతవరకు ఉంటుంది. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నామో చెప్పండి? 4వ యుగంలో ఉన్నాం. ఏంటి ఈ యుగం పేరు? సంఘ యుగం అనండి, లేదా క్రొత్త నిబంధన యుగం అనండి. క్లియర్ కదా పిక్చర్? రైట్. ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది ఈ యుగాన్ని చూడకుండానే చచ్చిపోయారు. ఈ యుగం అంటే చివరి వరకు వచ్చి అది స్టార్ట్ అయ్యే ముందుగానే చనిపోయారు. అందులో ఒక పర్సన్ని చెప్పనా? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. మనకు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఎక్కడ కనపడతారు? క్లైమాక్స్లో కనపడతాడు. ఏ క్లైమాక్స్లో కనపడతాడు? ధర్మశాస్త్ర యుగ సమాప్తి, అదే క్లైమాక్స్ అంటున్నాం. క్లైమాక్స్లో వచ్చాడు. త్వరలో ఇది జరగబోతుందని కూడా ఆయనే చెప్పాడు. త్వరలో ఒక కొత్త యుగం స్టార్ట్ అవుతుందని కూడా ఆయనే చెప్పాడు. చెప్పిన ఆయన అది స్టార్ట్ అవ్వడం కంటే ముందే చనిపోయాడు. ఇప్పుడు చెప్పాలి, యోహాను గారు ఏ కాలానికి చెందినవాడు? ఏ యుగానికి చెందినవాడు? 3వ యుగమా 4వ యుగమా? అది 3వ యుగంలో, అంటే 2వ యుగానికి సమాప్తి కాలం, ధర్మశాస్త్ర యుగానికి సమాప్తి కాలంలో యోహాను గారు వచ్చారు. వచ్చిన ఆయన ఏం చెప్పాడు చెప్పనా? టైం అయిపోయిందని చెప్పాడు. క్లైమాక్స్ ఉన్న వాళ్ళు అదే చెప్పాలి. మరి క్లైమాక్స్ ఉన్న వాళ్ళు ఏం చెప్పాలి? ఇంకా చాలా టైం ఉందని చెప్పకూడదు. ఏం చెప్పాలి? అయిపోయింది, దాదాపుగా అయిపోయినట్టే అని మన భాషలో అంటున్నాం. ఆయన తన శైలిలో చెప్పాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. పరలోక రాజ్యం అంటే ఏందనుకుంటున్నారు? అక్కడ క్రీస్తు సంఘం. పైనున్న పరలోకం కాదు, భూమి మీదున్న దేవుని రాజ్యం. దానియేలు గ్రంథం 2:44 చూద్దాం. దానియేలు గ్రంథం 2:44. ఆ రాజుల కాలములలో ఏ దేవుడు? అదన్నమాట, పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించి. అందరూ చూస్తున్నారా లేదా ఈ మాట? బాగా చూడండి. దానియేలు గ్రంథం 2:44 మళ్ళీ చదువుకుందాం. చదవండి. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ఎక్కడ స్థాపించును? అంగారకుండలోనా? బృహస్పతిలోనా? భూమి మీదనా? భూమి మీద. భూమి మీద భవిష్యత్తులో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. పరలోకములో దేవుడుండి భూమి మీద రాజ్యాన్ని స్థాపిస్తాడు. బాగా వినండి ఈ మాట. పరలోకములో దేవుడుండి భూమి మీద రాజ్యం స్థాపిస్తాడు. ఇప్పుడు ఈ రాజ్యానికి ఓనర్ ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. భవిష్యత్తులో జరగబోయేది దానియేలు గారు చెప్పారు. ఎవరా దేవుడు? యెహోవా దేవుడు. యెహోవా దేవుడిని కొన్ని సందర్భాలలో మహావృద్ధుడు అని కూడా సంబోధించారు దర్శనాల్లో. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నారు కదూ. 44 పూర్తి చేసుకుని నెమ్మదిగా ముందుకెళ్దాం. మళ్ళీ దానియేలు గ్రంథం 2:44 పూర్తి చేసుకుందాం. ఆ రాజుల కాలములో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను, కానీ అది యుగముల వరకు నిలుచును. ఇది భూమి మీద త్వరలో అంటే కొద్ది కాలం అయిన తర్వాత జరగబోయేది. ఇది దానియేలు గారికి లేదా నెబుకద్నెజరుకు వచ్చినటువంటి ఆ స్వప్నములో కనిపించిన ప్రతిమను గురించి దానియేలు గారు చెబుతున్నటువంటి భావం. అది అలానే మనసులో ఉంచుకొని 7వ అధ్యాయానికి రండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనములు చూద్దాం. 13-14. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా
ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. చెప్పాలి, ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు మీకు. ఒక ఆయనేమో మహావృద్ధుడు, మరొక ఆయనేమో మనుష్య కుమారుడు. ఇక చెప్పండి, మహావృద్ధుడు ఎవరు, మనుష్య కుమారుడు ఎవరు? మహావృద్ధుడు అంటే యెహోవా దేవుడు, మనుష్య కుమారుడు అంటే యేసుప్రభు. ఇది భవిష్యత్తులో జరగబోయేది దర్శన రూపంలో ముందే దానియేలుకు చెప్పబడింది. ఆ మనుష్య కుమారుడు తేబడిన తర్వాత ఏం జరుగుతుంది? 14వ వచనం, సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వము, గవర్నమెంట్, ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడు లయము కాదు. పాత నిబంధనలో ఈ ప్రవక్తలు ఇలా ప్రవచించారు, భవిష్యత్తులో ఇది జరగబోతోంది. భవిష్యత్తులో మనుష్య కుమారుడు వస్తాడు, మనుష్య కుమారుడు బలైపోతాడు, సమాధిని గెలిచి తిరిగి లేస్తాడు, లేచి మహావృద్ధుడగు ఆయన సన్నిధికి తీసుకొని పోబడతాడు. అంటే యెహోవా దేవుని దగ్గరికి ఎప్పుడైతే ఆయన ఆకాశ మేఘారూఢుడై పరలోకానికి వెళ్ళిపోతాడో అప్పుడు ఏం జరుగుతుందట? భవిష్యత్తులో ప్రభుత్వం ఈయన చేతికి ఇవ్వబడుతుంది. ఎవరి చేతికి ఇవ్వబడుతుంది? మనుష్య కుమారుని చేతికి ఇవ్వబడుతుంది. ఎవరిస్తారు ఆ ప్రభుత్వాన్ని ఆయన చేతికి? మహావృద్ధుడిస్తాడు. అంటే గుర్తుపెట్టుకోండి అర్థం కావడానికి, ఆదాము పుట్టినప్పటి నుంచి లేదా అంతకు ముందు నుంచి కూడా అనుకోండి, మానవుల చరిత్రలో ఆదాము పుట్టినప్పటి నుంచి యేసు ప్రభు మరణించి తిరిగి లేచేంత వరకు భూమి మీద రాజ్యపాలన చేసింది యెహోవా దేవుడు. అందుకే పాత నిబంధనలో యెహోవా రాజ్యము చేయుచున్నాడు, యెహోవా రాజ్యము చేయుచున్నాడు అని కొన్ని వచనాలు చూడండి ఒకసారి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం. దావీదు గారు ఏమంటున్నారో ఒక్కసారి చూద్దాం జాగ్రత్తగా. 12వ వచనము చూద్దాం. 12, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడు. ఏం చేస్తున్నాడట దేవుడు? సమస్తమును ఏలుచున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. కీర్తనల గ్రంథంలోనికి వద్దాం. కీర్తనల గ్రంథములోని 93వ కీర్తన మొదటి వచనం చూద్దాం ఒకసారి. మొదటి వచనం, యెహోవా రాజ్యము చేయుచున్నాడు అనేది చూడండి అక్కడ, రాజ్యము చేయుచున్నాడు. వెరీ గుడ్. 96వ కీర్తన 10వ వచనం, 96వ కీర్తన 10వ వచనం, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, పాలన ఆయనది. 99వ కీర్తన మొదటి వచనం, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. అంటే ప్రభుత్వం అంతా ఆయన చేతిలో ఉంది. ఆదాము మొదలుకొని యేసు ప్రభు మరణించి తిరిగి లేచేంత వరకు రాజ్యం ఎవరి చేతిలో ఉంది చెప్పాలి? మహావృద్ధుని చేతిలో ఉంది. అయితే దానియేలు గారికి ఏమి ముందే బయలుపరచబడింది? భవిష్యత్తులో ప్రభుత్వం మరొకరికి ఇవ్వబడుతుంది. ఎవరికి ఇవ్వబడుతుంది? మనుష్య కుమారునికి ఇవ్వబడుతుంది. అంటే పాలన నువ్వు చేయాలి, నేను చూడాలి. ఇంతవరకు నేను చేశాను, ఇక నువ్వు చేయాలి. రైట్. ఇది మీరు మనసులో ఉంచుకుంటే, యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో ఒక మాట అంటున్నాడు. అదేంటో చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చూద్దాం ఒకసారి. 18వ వచనం, అయితే యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఏమర్థమైంది మీకు చదవగానే? దానియేలు గ్రంథం 7, 13, 14 క్లిక్ అవ్వాలి వెంటనే మీకు. మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన అంటున్న మాట పరలోకమందును, నెక్స్ట్ మాట భూమి మీదను, నెక్స్ట్ నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ప్రవచనం నెరవేరింది. మనుష్య కుమారుని చేతికి పగ్గాలు వస్తాయి అన్న ప్రవచనం ఆయన మరణ సమాధి పునరుత్థానములతో నెరవేరింది.
ఎవరికి తెలిసింది ఈ మ్యాటర్ ఫస్ట్? భూమి మీద అపోస్తలులకు జరిగిన తర్వాత, దానియేలు సరే కొత్త నిబంధనలో ఈ నెరవేర్పు జరిగిన తర్వాత ఆ మెసేజ్ భూమి మీద ఫస్ట్ ఎవరికి వచ్చింది? అపోస్తలులకు వచ్చింది. అయితే యేసుప్రభు ఈ మ్యాటర్ ఇప్పుడే ఎవరికి చెప్పకండి, ఒక టైం వస్తుంది, తెలిసిపోయింది కదా, తొందరగా బయటికి వెళ్ళి మీరు ప్రకటన చేయకండి, నా తండ్రి చేత వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు మీరు సైలెంట్గా ఉండాలి. మీకు ఏదైతే తెలిసిందో దాన్ని ఇప్పుడే మనసులో ఉంచుకోండి, నేను చెప్పిన తర్వాత మీరు ఓపెన్ అవుతారు. అంతేనా చెప్పింది? చూద్దాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఏంటి వాగ్దానం? యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురు, అంతవరకు మీరు సైలెంట్గా ఉండాలి. ఆయన వస్తే కానీ మీకు సర్వసత్యం అర్థం కాదు. ఆయన వస్తే తప్ప మీకు సర్వం అర్థం కాదు. ఆయన రాకపోతే సగం అర్థమవుతుంది మీకు. ఆయన రాకపోతే సగమే, ఆయన వస్తే సర్వం. సగం తీసుకొని వెళ్తే హాఫ్ నాలెడ్జ్ అంటారు, ఆయన వచ్చిన తర్వాత వెళ్తే ఫుల్ నాలెడ్జ్ అంటారు. హాఫ్ నాలెడ్జ్తో బయటికి వెళితే మ్యాటర్ మిస్ అయిపోతుంది. హాఫ్ నాలెడ్జ్తో బయటికి వెళితే నువ్వు చెప్పాల్సింది చెప్పకుండా దానికి నువ్వేదో కలిపి చెప్పేస్తావు. అక్కడ ఏమన్నాడు 28:18 మత్తయి సువార్త? సర్వాధికారము నాకు ఇయ్యబడి ఉన్నది. దాని అర్థం ఏంటి? పరలోకమందును భూమి మీదను, అంతేనా? అన్ని చోట్ల ఇప్పుడు ప్రభుత్వం నాదన్నాడు ఆయన. ఇప్పుడు నేను పరలోకంలో ఉండి రాజ్యపాలన చేస్తానని చెప్పకనే చెప్పేశాడు, అంతేనా? యేసుప్రభు అడ్రస్ ఏంటి ఇప్పుడు? పరలోకం. అక్కడ కూర్చొనే కదా రాజ్య పరిపాలన చేసేది. ఇప్పుడు భూమి మీద ఉన్న అపోస్తలులు ఏమర్థం చేసుకోవాలి? ఓహో, రాజ్యస్థాపన స్టార్ట్ అయిపోయింది, మా రారాజు పరలోకంలో ఉంటాడు, పరలోకంలో ఉండి ఆయన రాజ్యపాలన చేస్తాడు, అక్కడుండి ఆయన ఏం చెబితే ఇక్కడ మేము అది చేయాలి అని అర్థం కావాలిగా. ఆయన అంత చెప్పిన తర్వాత అర్థం కాలేదు, ఎందుకు? సగంలో ఉన్నారు కనుక. పరిశుద్ధాత్ముడు వస్తే సర్వమర్థం అవుతుంది. సగంలో ఉన్నప్పుడు ప్రశ్నలు ఏముంటాయి చూడండి, 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించేదవా? ఆయన ఆ రాజ్యం గురించి మాట్లాడుతుంటే ఇక స్టార్ట్ అయిపోయింది నాయన రాజ్యం, ఇక ఓపెన్ కింగ్డమ్. ఇప్పుడు ప్రపంచమంతా రాజ్యం స్టార్ట్ అయిపోయింది, రారాజు నేనే ఆయన చెబితే మళ్ళీ మా కింగ్డమ్ ఇస్తావా అని అడుగుతున్నారు వీళ్ళు. ఎందుకు అడిగారు ఇది? దాన్నే హాఫ్ నాలెడ్జ్ అనేది. ఈ బయటికి వెళ్తే ఇవన్నీ చెప్తారు, మాకెందుకో డౌట్ అండి, త్వరలో ఇక్కడ రాజ్యం ఒకటి స్టార్ట్ అవుతుందని చెప్తారు. సగం ఉంటే ఇవన్నీ జరుగుతాయి. అందుకు ఆయన అంటున్నమాట, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకోవడం ఈ పని కాదు. అందుకే 8వ వచనం, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీకు అంత సీన్ లేదు, ఇప్పుడు బలం లేదు. ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది వర్క్. మీరు ఇప్పుడు వెళితే మొత్తం ఖరాబ్ అయిపోతుంది, మొత్తం చెండాలం అయిపోతుంది పని. అంటే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం వరకు శిష్యుల మనోనేత్రాలు సత్యం విషయంలో పరిపూర్ణంగా ఓపెన్ అవ్వలేదన్నమాట. పరిశుద్ధాత్ముడు రాలేదు కనుక అందుకే యేసుప్రభు వచ్చేంతవరకు వెయిట్ చేయమని దీనికే. అప్పుడు శక్తి నొందెదరు, అప్పుడు మీరు ఎక్కడెక్కడ నాకు సాక్షులైందరు? యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. భూ దిగంతముల వరకు దేనికి సాక్షులై ఉందురు? నేను రాజ్యస్థాపన చేశానని, లేకపోతే రాజ్యపాలన నేను స్టార్ట్ చేశానని, ఆ రాజ్యంలోనికి మనందరము రావాలని అప్పుడు మీరు నా గురించి చెబుతారు. రైట్. ఇప్పుడు 2వ అధ్యాయం వచ్చేసింది. 2వ అధ్యాయం రాగానే పరిశుద్ధాత్ముడు వచ్చాడు. 2వ అధ్యాయం రాగానే రాలేదు, ఆయన వచ్చాడు కనుక 2వ అధ్యాయం స్టార్ట్ అయింది. ఇది బాగుంది. అలా పరిశుద్ధాత్ముడు రాగానే అపోస్తలులు నిలబడి వాక్యం చెప్పడం మొదలుపెట్టారు. అందులో ముఖ్యంగా ముందుండి మాట్లాడిన వాడు ఎవరు? పేతురు గారు. ఆయన మాట్లాడి తర్వాత ఆలోచించండి ఆయన ఏం చెప్పాడు, దేని గురించి చెప్పాడు. అంతా మాట్లాడి ముగిస్తూ ఒక మాట అన్నాడు చూడండి, 36వ వచనంలో, 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే, అంటే మనుష్య కుమారుడిని, దేవుడు అంటే మహావృద్ధుడు, అంతేనా? దేవుడు అంటే మహావృద్ధుడు, ప్రభువుగాను క్రీస్తుగాను నియమించిన అయిపోయింది.
ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి. క్రీస్తు వస్తాడు, ఆయన పాలన స్టార్ట్ అవుతుంది, ప్రభుత్వం ఆయనది అవుతుంది, ఇవన్నీ తెలిసి వీళ్ళకి. ఆ క్రీస్తు ఎవరో అని అడిగితే వచ్చిన నజరేయుడైన యేసే క్రీస్తుని మాత్రం గుర్తించలేకపోయారు. ప్రభు వారిని దర్శించిన కాలము వారు ఎరుగకపోయారు. అన్నీ మీకు కనెక్ట్ అవుతున్నాయి కదా, పాత నిబంధన, కొత్త నిబంధన, వచనాలు అన్నీ మీకు కనెక్ట్ అయిపోవాలి ఇక. రైట్. కానీ ఎక్కడున్నామో చెప్పనా, మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నదని అర్థం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. అయితే వస్తాడని చెప్పినటువంటి మెస్సియా వచ్చిన తర్వాత కూడా గుర్తించకపోయేసరికి ఒక శాపం రాబోతుందని చెప్పాను. అదేంటో కొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. రెండవ యుగం ఏదైతే ఇందాక చెప్పానో, నిర్గమకాండం 20 ఏదైతే ఉందో, అక్కడతో భూమి మీద ఒక ప్రత్యేక సందర్భం చోటు చేసుకుంది. అదే భూమి మీద ఉన్న సకల మానవ జాతులలో ఒక జాతి వారిని ఒక ప్రత్యేకమైన కారణం కోసం దేవుడు దత్తతకు తీసుకున్నాడు. మళ్ళీ భూమి మీద ఉన్న సకల మానవ జాతులలో మోయాబీలు, అమ్మోనీలు, యెబూసీలు, రైట్, అషూరీయులు, ఇలా ఎందరో ఆ భూమి మీద ఉన్న సకల జాతులలో ఒక జాతి వారిని దేవుడు అడాప్ట్ చేసుకున్నాడు, దత్తతకు తీసుకున్నాడు. మీరు నాకు స్వకీయ సంపాద్యం, మీరు నాకు స్వకీయ జనం, మీరు నాకు యాజక రూపమైన రాజ్యం అన్న ట్యాగ్ ఒక జాతి వారి మెడలో వేశాడు. ఆ జాతి వారే 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలు. అది 20వ అధ్యాయం స్టార్ట్ అవుతుండగా జస్ట్ ముందు 19వ అధ్యాయంలో వచనం చెప్పి ముందుకెళ్తాడు. ఏ 19వ అధ్యాయం? అది నిర్గమకాండం 19వ అధ్యాయానికి రండి. నిర్గమకాండము 19వ అధ్యాయం 5-6 వచనములు చూద్దాం. 5-6. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు, సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలులతో పలుకవలసిన మాటలు ఇవే. మీరు నాకు స్పెషల్. దీన్నే మన ఆంధ్ర భాషలో ప్రత్యేక హోదా అంటారు. ఏమంటారు దీన్ని? ప్రత్యేక హోదా. ఇంగ్లీష్లో చెప్పండి, స్పెషల్ స్టేటస్. అర్థమైందా మీకు? ప్రపంచ ప్రజల మధ్య ప్రత్యేక హోదా అన్న గుర్తింపు ఎవరికి ఉంది? ఇశ్రాయేలీలకు ఉంది. ఇశ్రాయేలీలకు ఉంది. దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది అన్న పాట అందరికి వచ్చు కదా. అందులో ఒక చరణం ఏంటి? వాక్యమును యాకోబుకిచ్చిన వాడు ఆయనే, ఏ జనమునకును ఈలాగున చేసి ఉండలేదు. దేవునికి స్తోత్రము గానము చేయడం, అది ఇశ్రాయేలీలు పాడిన కీర్తన. అది అంతేనా? వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. నెక్స్ట్ మాట, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని అని వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పారు. వాళ్ళు చెప్పారు దేవునికి స్తోత్రం. అబ్బా మాకే ఇచ్చావు ప్రభు అని, మాకే ఇచ్చావు ప్రభు. మనం కూడా పాడేస్తాం కదా, తప్పులేదులేండి పాడండి అని. వెనకాల మ్యాటర్ కూడా ఒకటి ఉండాలి కదా మనకు. ఏ సందర్భంలో ఎవరు పాడారు, ఏ జనంకి ఇలాగేలంటే మనకు కూడా ఇవ్వలేదు, మన పూర్వీకులు కూడా ఇవ్వలేదు. మా పూర్వీకులు ఇవ్వనందుకు నీకు స్తోత్రం ప్రభు అన్నట్టుంది అది. రైట్. యాకోబు అంటే ఇశ్రాయేలు ప్రజలు, వ్యక్తి కాదు అక్కడ. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడు ఆయనే అంటే యాకోబు అంటే వ్యక్తి కాదు, ఇశ్రాయేలు ప్రజలు. ఆ ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ధర్మశాస్త్రం ఇచ్చి వారికి ఒక స్పెషల్ స్టేటస్ మెడలో వేశాడు. ఇంతకు ఎందుకు ఈ తతంగం అంతా అని చూస్తే, ఇశ్రాయేలు ప్రజలు మన ఇంటికి పార్సల్ వస్తే ఆ పార్సల్లో బాక్స్ చూస్తామే, పైన పార్సల్ బాక్స్ అంటామే, పార్సల్ బాక్స్ ప్యాక్ చేసి ఉంటారు కదా, గిఫ్ట్ ప్యాక్ అనుకోండి కొద్దిసేపు. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఇక మీదట ఎప్పుడు కూడా మీకు ఒక గిఫ్ట్ ప్యాక్ లాంటి వాళ్ళు. ఇదేమి గుర్తుకు రావాలి. పాత నిబంధనలో
ధర్మశాస్త్రం ఇవ్వబడినటువంటి ఇశ్రాయేలు జనాంగం ఏదైతే ఉందో, ఇక మీదట ఇశ్రాయేలు ప్రజలు అంటే మీకు ఏమనిపించాలి? గిఫ్ట్ ప్యాక్. ఆ గిఫ్ట్ ప్యాక్లో ఈ మొబైల్ ఉందనుకోండి, కొద్దిసేపు మీకెవరో మొబైల్ గిఫ్ట్ ఇచ్చారు, దాన్ని బాక్స్లో పెట్టి పంపారు. మీ దగ్గరకు వచ్చేంత వరకు తెచ్చేవాడు ఆ బాక్స్ని కాపాడుకుంటూ తెస్తాడా లేదా? మీ దగ్గరకు వచ్చేంత వరకు బాక్స్ని జాగ్రత్తగా తెస్తాడా లేదా? ఎందుకు జాగ్రత్తగా తేవాలి? బాక్స్ను బట్ట లోపల మొబైల్ను బట్ట? బాక్స్ విలువైందా లోపల మొబైల్ విలువైందా చెప్పాలి? గిఫ్ట్ అంటే ఏది? బాక్సా లోపల ఉన్నదా? అది మీకు అర్థమైతే ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రజలు దేనికి సంబంధించిన వాళ్ళు? దేంతో నేను వర్ణించాను ఇప్పుడు? బాక్స్. ఇశ్రాయేలు ప్రజలు అంటే బాక్స్. ఇప్పుడు బాక్స్లో ఏముంది? గిఫ్ట్ ఉంది. గిఫ్ట్ ఏంటి? నేను ఇందాక మొబైల్ అన్నాను, మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేలు అనే గిఫ్ట్ ప్యాక్లో లోపలున్న గిఫ్టే యేసుక్రీస్తు ప్రభు. ఏంటి? యేసు ప్రభు లోకానికి ఎవరిలో నుండి వచ్చాడు? ఇశ్రాయేలీలలో నుండి వచ్చాడు. ఐగుప్తు నుండి వీళ్ళను బయటికి తెచ్చింది, అరణ్యములో కాపాడింది, కనానులోనికి తీసుకొని వెళ్ళింది, మరలా వీళ్ళు తప్పు చేస్తే అప్పుడప్పుడు దెబ్బలేసింది. అన్యజనులతో వీరు లింక్స్ పెట్టుకుంటే బుద్ధి లేనోళ్ళారా, మీ నుంచే రక్షకుడు రావాలి, మీరు ఎవరితో పట్ట లింక్ పెట్టుకొని కల్మషం కాకండి, కలుషితం అయిపోకండి, మీ స్పెషల్ స్టేటస్ మీకే ఉండాలని అన్యజనులతో సహవాసం చేసినప్పుడు అంతా 2 ఏట్లేసి, మళ్ళీ మాట వినకపోతే కొద్ది రోజులు అషూరుకు పంపించి, మళ్ళీ మాట వినకపోతే యూదులను బబులోనుకు పంపించి, అక్కడే పర్మనెంట్ ఉంచకుండా మళ్ళీ అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెట్టి, ఇదంతా ఏందనుకుంటున్నారు? పార్సల్ బాక్స్ని జాగ్రత్తగా చూసుకోవడం అంటారు. ఏమనుకుంటున్నారు? ఇది గిఫ్ట్ ప్యాక్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఇంత జాగ్రత్త దేనికో? లోపల గిఫ్ట్ ఉన్నాడు. ఆ గిఫ్ట్ బయటికి వచ్చేంత వరకు ఈ బాక్స్ను కాపాడుతూ ఉండాలి. ఇప్పుడు ఆ గిఫ్ట్ ఓపెన్ అయిందా? అయిపోయింది. ఎప్పుడు ఓపెన్ అయిపోయింది? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో బాక్స్లో నుండి గిఫ్ట్ బయటకు వచ్చింది. బాక్స్లో నుండి గిఫ్ట్ బయటకు వస్తే బాక్స్ని ఏం చేయాలి? పక్కన పడేయాలి. మనం ఏదైనా చేసేది, ఇంటికి పార్సల్ వచ్చింది, మొబైల్ తీసుకున్నారు, బాక్స్కి దండేసి దండం పెడతారేంటి? ఏం చేయాలి? బాక్స్ని పక్కన పెట్టేయాలి. నీ ఇల్లు నీకు విడువబడి ఉన్నది. అది అంటే ఇక నువ్వు గిఫ్ట్ ప్యాక్ కాదు, గిఫ్ట్ వచ్చేసింది. పని అయిపోయిన తర్వాత పక్కన ఉండవలసిన బాక్స్ నువ్వు ఇక బయటికి వెళ్ళి కాళ్ళల్లో ఎగిరేయకు. నేను స్పెషల్. ఇశ్రాయేలు కాదు, ఒక 2 కొమ్ములు ఉంటాయి ఎప్పుడు. ఇశ్రాయేలు ప్రజలకు ఒక 1/4 కిలో చిచి, ఒక 100 కిలోల గర్వం ఉంటుంది. ఏంటి? మేము స్పెషల్, మేము స్పెషల్, మేము స్పెషల్, మేము స్పెషల్. ఆయన అన్నాడు, ఆ స్టేటస్ వెళ్ళిపోయింది. ఆ స్టేటస్ వెళ్ళిపోవడానికి టైం దగ్గరకు వచ్చింది. ప్రత్యేక హోదా, గుర్తింపు రద్దు చేసే టైం వచ్చేసింది ఇశ్రాయేలీలకి. యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని ఇక భేదము లేదు. అన్యజనులను, ఇశ్రాయేలీలను ఒకే ఇంటి ప్రజలుగా చేసే టైం వచ్చేసింది. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, నేను వాటిని కూడా తోడుకొని రావాలను, అప్పుడు మంద ఒకటి, కాపరి ఒక్కడు. ఏందనుకుంటున్నావు ఇదంతా? ఇల్లు అంటే స్పెషల్ హోదా, ప్రత్యేకింపబడిన వారు, నా స్వకీయ సంపాద్యం, ఇవన్నీ ఉన్నాయి కదా మెడలో. ఆ చైన్ తీసేస్తానన్నాడు. ఇక ఆ మెడల్ ఉంది కదా, మెడకాయలు, ఆ మెడలో ఉండే మెడల్ని తీసి పక్కన పడేసి, నువ్వు ప్రత్యేకం కాదు, హీరోని కాలర్ ఎగిరేకు, వాళ్ళు కూడా నీతో ఈక్వలే, నువ్వు కూడా వాళ్ళతో సమానుడివే, ఇక ఇద్దరు ఒకటే. ఆంధ్ర డివైడ్ అయిన తొలి రోజుల్లో ప్రత్యేక హోదా కోసము తెలంగాణ డివైడ్ కాకముందే పార్లమెంట్లో చేసిన వాదన ఏంటి? రాష్ట్ర విభజన జరిగితే ఇన్ని సంవత్సరాలు
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాటి ప్రభుత్వం వాగ్దానం చేస్తే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఆ కొద్ది కాలం సరిపోదు ప్రత్యేక హోదా, ఎంత లేదన్నా కనీసం ఒక 15 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రజలకు ప్రత్యేక హోదా కల్పించాలని ఫైట్ చేయలేదు. ఒకళ్ళు ఇచ్చారనుకోండి, కొద్దిసేపు ఇచ్చేశారనుకోండి, ఇప్పుడు 15 సంవత్సరాల ప్రత్యేక హోదా గుర్తింపు ఎప్పుడు రద్దవుతుంది? 15 వచ్చేసరికి, అంతేనా? ఇప్పుడు ఇది 15th ఇయర్ అనుకోండి ప్రత్యేక హోదా వచ్చి, ఈ ఇయర్ అయిపోయేసరికి ఏం ఎగిరిపోతుంది ఆంధ్ర ప్రజలకి? ప్రత్యేక హోదా అనేది ఎగిరిపోతుంది. 16వ సంవత్సరం నుంచి అందరూ ఒకటే, మిగిలిన రాష్ట్ర ప్రజలతో ఆంధ్ర ప్రజలు కూడా ఒకటే అనేది ఎలాగైతే వస్తుందో, ధర్మశాస్త్రం ఇవ్వబడిన తర్వాత యేసుప్రభు వచ్చేంత వరకు ఇది ప్రత్యేక హోదా కాలం ఇశ్రాయేలు ప్రజలకు. ఇక ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ టైం దగ్గర పడింది? రద్దు చేసే టైం దగ్గర పడింది. ఏమన్నాడు యేసుప్రభు? మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ఇది యోహాను గారు ఏమన్నారో చూద్దాం. బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు గుర్తుందా? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి వచనం ముందుగా. ఆ దినములలో బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. యూదులకు సువార్తది, అది యూదులకు సువార్త. 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, అదేనా యేసుప్రభు అనింది? అదేనా? సర్పములారా, సర్ప సంతానమా అన్నాడు. అదే ముందుగానే అడ్వాన్స్గానే అనేసాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. ఈయన కూడా చెప్తున్నాడు ఏదో జరగబోతోందని. పరిసయ్యుల మీదికి, శాస్త్రుల మీదికి, పెద్దల మీదికి ఒక భయంకరమైన ఉగ్రత రాబోతోంది. మారు మనసు పొందకపోతే, కళ్ళు తెరుచుకోకపోతే, పరలోక రాజ్యము సమీపించినదని మీకు అర్థం కాకపోతే, పరలోక రాజ్యం అంటే క్రీస్తు రాజ్యం. ఆ రాజ్య స్థాపన భూమి మీద క్రీస్తు రాజ్యం. పరలోక రాజ్యం అంటే అది మర్చిపోకండి. భూమి మీద క్రీస్తు రాజ్యం, భూమి మీద క్రీస్తు సంఘం. మీరు మారు మనసు పొంది ఆ రాజ్యంలోనికి రాకపోతే ఒక భయంకరమైన ఉగ్రత మీ మీదికి రాబోతున్నది. అది తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు, మీకు ఎక్కట్లేదని ఆయన తిడుతున్నాడు బాధపడి. అలా చెప్పి 10వ వచనంలో, ఇప్పుడే ఎక్కడికి వచ్చింది? గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఎవరి చెట్లు? ఏంటి చెట్టు? ఏంటి వేరు? ఏంటి గొడ్డలి? ఇశ్రాయేలీల ప్రత్యేక హోదా అన్నది రద్దు చేసే టైంకి వచ్చేసింది. గొడ్డలు ఎక్కడికి వచ్చింది? వేరు దగ్గరకు వచ్చింది, కొమ్మల దగ్గరికి లేదు. ఇంకా కొమ్మలేగా మధ్యలోకి రాని, ఇంకా మధ్యలో కదా కిందికి రాని అని చెట్టు అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ వేరు దగ్గరకు వచ్చింది అంటే మిమ్మల్ని లేపేసే టైం వచ్చింది. ఏం లేపేసే టైం? స్పెషల్ 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 అనేది లేదిక మీకు. ఎవరు చేస్తారు ఇదంతా? యోహాను గారు చెప్తున్నారు, ఇవన్నీ ఎవరు చేస్తారు? చెట్ల వేరున గొడ్డలు వచ్చి ఆ గొడ్డలి చేత ఈ చెట్టు యొక్క స్పెషాలిటీని, ఆ చెట్టు యొక్క ప్రత్యేక హోదాను తీసేవాడు ఎవరు? దానికి ఆన్సర్ ఆయన చెబుతున్నాడు, నా వెనుక వచ్చువాడు. అంతేనా? ఎవరు చేస్తారు ఇదంతా? నా వెనుక వచ్చువాడు. 12వ వచనం, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేయును. అంతేనా? చేట ఆయన చేతిలో ఉంది, ఆయనే శుభ్రం చేస్తాడు. ఆ శుభ్రము చేసే రోజున గోధుమలు ఉంటాయి, పొట్టు ఉంటుంది. అంతేనా? శుభ్రము చేసే రోజున ఏం కనపడుతుంది ఆయన కంటికి? గోధుమలు కనబడతాయి, పొట్టు కనబడుతుంది. అప్పుడు ఏం చేస్తారు ఆయన? గోధుమలనేమో కొట్టులో పోసి పొట్టునేమో ఆరని అగ్నితో కాల్చివేస్తాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? గొడ్డలి దెబ్బ వేరుకు పడినప్పుడు. గొడ్డలి దెబ్బ చెట్టు వేరుకు తగిలితే గోధుమలు పొట్టు రాలిపోతాయి. అప్పుడు గోధుమలను తీసుకొని సురక్షితంగా పెట్టి పొట్టును కాల్చేసే ఒక టైం దగ్గరలో ఉంది. ఓ పరిసయ్యులారా,
బహుపరాక్, అది రాబోవు ఉగ్రత. ఇప్పుడు యోహాను గారు ఏం చెప్పారో మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఆయన అదే చెబుతున్నాడు చూడండి. 35-36 వచనములో, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరికే కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును, ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చును. ఎలా వచ్చును? శత్రువులు చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను అరికట్టి వారిని కూల్చేసి ఆ యెరూషలేము పట్టణములో ఉన్న రాతి మీద రాయి ఒకటైనను నిలిచి ఉండకుండా త్రోసే దినములు వస్తాయి. అది ఎప్పుడైతే జరుగుతుందో, వినండి బాగా, అది ఎప్పుడైతే జరుగుతుందో అక్కడతో ఇశ్రాయేలు ప్రజలకున్న ప్రత్యేక హోదా రద్దు చేయబడుతుంది. యాక్చువల్గా ఆల్మోస్ట్ అయిపోయింది. అయితే చిట్ట చివరగా వాళ్లకు మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు, కొద్ది టైం. బాగా విందన్నమాట. చిట్ట చివరిగా ఆయన అవకాశం ఇస్తున్నాడు మారు మనసు పొందడానికి. ఇంతకాలం గిఫ్ట్ని మోసుకొని వచ్చిన వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఇవ్వద్దు? ఇవ్వాలా లేదా? అందుకే యేసుప్రభు వచ్చి మొట్టమొదటి సువార్త ఎవరికి ప్రకటించాడు? మోసుకొని వచ్చిన వాళ్ళకి. ఫస్ట్ ఇశ్రాయేలులకు ప్రకటించబడిందా, బయట వాళ్ళకి ప్రకటించబడిందా? మనం అనుకుంటాం పక్షపాతం కదంటే, పాపం మోసుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళేగా, మళ్ళీ వచ్చిన వాళ్ళకి చెప్పొద్దు ఫస్ట్. అందుకే అపోస్తలులను కూడా పంపుతూ ట్రైనింగ్లో ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచూ, మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం, వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనా ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ఫస్ట్ వాళ్ళ ఛాన్స్ ఇచ్చాడు, మారాలి మారాలి మారాలని. ఇప్పుడు విషయం వింటే మీరు, యేసు ప్రభు, బాగా వినండి మాట, యేసు ప్రభు వచ్చి వాళ్ళకు సువార్త ప్రకటించి మారు మనసు పొందడని చెప్పి మరణించి తిరిగి లేచిన నెక్స్ట్ డేనే లేపేయచ్చు వీళ్ళని. నమ్మలేదుగా? నెక్స్ట్ డేనే క్లోజ్ చేసేయచ్చు. కానీ వీళ్ళు మారు మనసు పొందడానికి ఆయన ఎంత టైం ఇచ్చాడో చెప్పనా? అక్షరాల 40 సంవత్సరాలు. ఎంత? 40 years. అలిసిపోయి మ్యాటర్ మిస్ అవుతున్నారేమో, జాగ్రత్త. ఎంత టైం ఇచ్చాడు అని అడిగిన దానికి మీ ప్రశ్న ఏం చెప్పాలి? 40 సంవత్సరాలు ఇచ్చాడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత పరలోకపు దేవుడు ఇశ్రాయేలీల ప్రత్యేక హోదా అధికారికంగా రద్దు చేసే కార్యక్రమం, ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. తెలంగాణ ఇస్తానని పార్లమెంట్లో ప్రకటించారు, ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఒక డే వరకు దాన్ని ఏర్పాటు చేసి ఆ డే రోజున డిక్లేర్ అయిపోయింది, ఈ రోజు నుంచి రాష్ట్ర విభజన. అలాగే ఇప్పుడేదో ప్రభుత్వం ఏదైనా చెప్పినప్పుడు, ఒక పెన్షన్ పథకమో ఆర్టీసీ విలీనమో ఇలాంటి మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత అది ఎఫెక్ట్లోనికి రావడానికి మధ్యలో ఒక టైం ఉంటుంది, వర్క్ జరుగుతుంది, గ్రౌండ్ వర్క్ జరుగుతుంది, ప్రాసెస్ అంటాం కదా. అలాగే ఇశ్రాయేలుల ప్రత్యేక హోదా రద్దు స్టార్ట్ అయిపోయింది, కానీ వాళ్లకు 40 సంవత్సరాల టైం ఇచ్చాడు మారు మనసు పొందడానికి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? క్రీస్తు శకం 30లో యేసుప్రభు చనిపోయాడు. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు శకం 30లో యేసుప్రభు చనిపోయాడు. ఈ శాపం ఉందే, యెరూషలేము మీదకి శత్రువులు రావడము, చుట్టూ గట్టు కట్టడం, ముట్టడి వేయడం, ఇదంతా కూడా చోటు చేసుకుంది రోమా చక్రవర్తి వెస్పాసియన్ అన్న చక్రవర్తి కాలంలో. ఎవరి కాలంలో ఈ శాపం నెరవేరింది చెప్పండి? రోమన్ ఎంపరర్ వెస్పాసియన్. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన కుమారుడు టైటస్ యొక్క ఆధ్వర్యములో, ఆ అధిపతి యొక్క ఆధ్వర్యంలో యేసుప్రభు శపించిన శాపం కాస్త నెరవేరింది. ఇది నెరవేరిన కాలమే క్రీస్తు శకం 70. ఎప్పుడు? క్రీస్తు శకం 70. 30కి 70కి మధ్యలో ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది? 40. మీకు ఇంకో డౌట్ రావాలి ఇక్కడ.
యేసుప్రభు జీవించింది సుమారు 33.5 సంవత్సరాలు కదా. అలాంటప్పుడు క్రీస్తు శకం 33లోనో 34లో చనిపోయాడు అనాలి కదా. మీరు 30 ఎందుకు అంటున్నారనంటే క్యాలెండర్ ప్రిపేర్ చేసేటప్పుడు, మన క్యాలెండర్ వచ్చింది కదా ఈరోజు, ఈ క్యాలెండర్ తయారు చేసేటప్పుడు ఒక 3 సంవత్సరాల తప్పు జరిగింది. లెక్కలేసేటప్పుడు క్యాలెండర్ ఎవరైతే తయారు చేశారో క్రీస్తు శకాన్ని వాళ్ళు లెక్క వేయడానికి ఒక 3 ఏళ్ల లెక్క లేట్ అయింది. అందువలన మనము ఆ క్యాలెండర్ ప్రకారంగా ఒక 3 సంవత్సరాల వెనకలు ఉన్నాం. ఒకవేళ ఆ లెక్కనే కనుక వచ్చింటే ఇది 2019 కాదు, ఈరోజు 2022లో ఉండాలి. మనము 3 ఏళ్ళు క్యాలెండర్, ఒరిజినల్ క్యాలెండర్ తయారు చేసింటే లెక్క ప్రకారంగా 3 ఏళ్ళు ముందు ఉండాలి. అందుకే మనం 3 ఏళ్ళు వెనకలు నడుస్తుంటాం. అందుకే యేసుప్రభు ఎప్పుడు పుట్టాడని అడిగితే క్రీస్తు పూర్వం సుమారు 3 అని చెప్పాలి. అలా తయారైంది లెక్కలు. అర్థమైందా? అందుకే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. యేసుప్రభు ఎప్పుడు చనిపోయాడు అని అంటే క్రీస్తు శకం 33 అనాలి కదా, 34 అనాలి కదా. అంటే క్యాలెండర్ తయారు చేయడంలో లెక్కలు తప్పాయి. ఇంకా నడిచింది కనుక నడుస్తోంది అంతే. క్లియర్ కదా పిక్చర్? రైట్. క్రీస్తు శకం 30 ఆయన చనిపోతే ఈ శాపం నెరవేరింది 70లో. ఏ చక్రవర్తి పాలనలో? వెస్పాసియన్ అనే రోమా చక్రవర్తి పాలనలో. ఏ అధిపతి వచ్చాడు దాడి చేయడానికి? టైటస్. క్లియర్ కదా పిక్చర్ మీకు ఇది? రైట్. ఈ 40 సంవత్సరాల కాలం పాటు ఇశ్రాయేలీలు మారు మనసు పొందడానికి దేవుడిచ్చిన ఒక సువర్ణ అవకాశం అది. ఎప్పుడైతే అది జరుగుతుందో, యేసుప్రభు చెప్పాడు కదా, ఎప్పుడైతే అది జరుగుతుందో, అది జరిగినప్పుడు, బాగా విందాం, అది జరిగినప్పుడు యెరూషలేము కుప్పకూలిపోతుంది ఆయన చెప్పినట్టుగా. పట్టణం కూల్చివేయబడుతుంది, పట్టణంలో ఉన్నవాళ్ళు కూల్చివేయబడతారు. అదంతా జరగగానే ఇప్పుడు సంపూర్తిగా ధర్మశాస్త్ర యుగ సమాప్తి క్లోజ్ అయిపోతుంది. పరిశుద్ధాత్ముడు రావడంతోనే అయిపోయింది. కానీ వీళ్ళకి ఒక స్పెషల్ పీపుల్ అనేటువంటి ఆ ట్యాగ్ కొంచెం అలా దారం అలా కొనాలో ఉంది. అది తెంచేయాలి. ఇక అది తెంచడానికి 40 ఏళ్ళు టైం తీసుకొని ఎప్పుడైతే వీళ్ళని కంప్లీట్గా రద్దు చేశాడో, శిక్ష పడాలిగా. మోసుకొని వచ్చినోడికి గిఫ్ట్ గుర్తించకపోతే ఎలా? మోసుకొని వచ్చిన వాళ్ళకే ఏం మోసుకొని వచ్చామో తెలియట్లేదు, ఎవరిని మోసుకొని వచ్చారో తెలియట్లేదు. అది వాళ్ళకు తెలియడానికి, అది కదా ఇది ఇశ్రాయేలు ప్రజలందరూ రూఢిగా తెలుసుకోవాలన్నాడు పేతురు గారు. మీరు తెలుసుకోవాలి, ఇది మీరు తెచ్చిందే మీరు. ఒక యుగము ముగించబడడానికి క్రీస్తు శకం 70 వరకు కాలం ఎదురు చూడవలసి వచ్చింది. పెంతెకోస్తు పండుగ దినానే 4వ యుగం స్టార్ట్ అయిపోయింది. ఆ 3వ యుగం సమాప్తి ఏదైతే ఉన్నదో ఆ యుగ సమాప్తిలో ఒకటి బ్యాలెన్స్ ఉంది. అది వీళ్ళ హోదాను రద్దు చేయడం. అది రద్దు చేసే ముందుగా వీళ్ళకి ఇచ్చినటువంటి అవకాశం. రైట్. ఇప్పుడు రండి మత్తయి సువార్త 23కి. మత్తయి సువార్త 23వ అధ్యాయం మళ్ళీ 37వ వచనం చదువుదాం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకొనునో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటుంది గాని మీరు వెళ్ళకపోతే ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. అంత సీరియస్గా చెప్పాడా? ఇదంతా దేవాలయంలో జరుగుతోంది. అంత చెప్పి ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు, దేవాలయంలో నుంచి బయటికి వెళ్తున్నాడు. అంత సీరియస్గా చెప్పిన తర్వాత ఎవరైనా కూర్చుని దాని గురించి వర్క్ చేయడమో, ఆలోచించడమో, సైలెంట్ అయిపోవడమో అంత ఉండాలిగా. ఈ శిష్యులు చేంజ్ చేస్తున్నారు చూడండి. మొదటి వచనం 24వ అధ్యాయం 24వ అధ్యాయం మొదటి వచనం. యేసు దేవాలయంలో నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చు. ఆయన చెప్పిందండి వీళ్ళు చేసేదండి. చూడండి, ఆయన పోతుందని చెబితే ప్రభువా ఏం కట్టారు చూడు ప్రభువా. ఎవరికి ఏం చూపిస్తున్నారు? సృష్టిని కట్టినోడికి దేవాలయం ఎంత బాగా కట్టారు చూడని చెప్తున్నాడు. సృష్టినే కట్టినోడి దగ్గరకు వచ్చి దేవాలయం ఎంత బాగా కట్టారు చూడు ప్రభు అంటున్నారు. ఎంత హాస్యాస్పదం చూడండి. ఎంత బాగా కట్టారో చూడు ప్రభు అని గతాన్ని చూపిస్తున్నాడు శిష్యులు. ఆ గతాన్ని చూపిస్తే ఆయన ఏమంటున్నాడు చూడండి నెక్స్ట్ వచనంలో. అందుకు ఆయన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, అంటే కట్టిందంతా మీరు చూశారు కదా, ఇప్పుడు ఎలా పోతుందో చెప్తున్నాను వినండి. రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. అలా చెప్పింది ఏంటి, నన్ను ఏంటి చూడండి ఎలా ఉంది. ఎంత బాగా కట్టారో చూడు ప్రభు అంటే అది ఎంత ఘోరంగా కూలిపోతుందో చూడంటున్నాడు ఆయన.
అంటే ఎలా ఉందంటే, మీరు ఒక అబ్బాయి నిలబెట్టి వారం తర్వాత ఈ అబ్బాయి త్వరలో పెళ్ళి ఉందని మీరు అన్నారు. ఈ అబ్బాయికి పెళ్లి కల్లా వచ్చేసింది అన్నారు. ఇది 6 రోజుల కంటే ఎక్కువ బతకడానికి నేను అన్నాను. నాతో ఆ మాట చెప్పేవాడికి ఎలా ఉంటుంది ఇప్పుడు? ఏమైనా మాట్లాడతాడా? పెళ్లి దగ్గర ఉందని నేను చెబితే పోతాడని చెప్తాడంటే మనిషి తేరుకోవడానికి అరగంట పడుతుంది. మనిషికి నీళ్ళు ఇచ్చినా తేరుకోడు. ఇలా పరిస్థితి అట్లే ఉంది. ఏం కట్టారు చూడు ప్రభువా, పోయే కాలం దగ్గర ఉందని చెప్పి ఆయన అయిపోయాడు సీరియస్గా. వీళ్ళకి ఇంకా నిద్ర పట్టట్లేదు, వణికిపోతున్నారు పాపం. ఇంకా పూర్తిగా ట్రైనింగ్ అవ్వలేదు కదా వీళ్ళకి, అందుకే మ్యాటర్ అంత త్వరగా అర్థం కావట్లేదు. ఎప్పుడైతే యెరూషలేము దేవాలయము కుప్పకూలిపోతుందని చెప్పేశాడో, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడును. మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, ఎప్పుడు పడద్రోయబడును? ఆ తరములో. చెప్పాలి, ఎప్పుడు పడద్రోయబడును? ఆ తరములో. పైన చెప్పాడుగా, ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చును. అదే లూకాసు వార్త 19లో, నీలోనున్న రాతి మీద రాయి ఒకటైనను నిలిచి ఉండకుండా పడద్రోయబడే దినములు వచ్చును. అదే సేమ్. మీరు చెప్పండి, ఇప్పుడు అది జరిగినప్పుడు ఏం జరుగుతుంది? ప్రత్యేక హోదా రద్దు చేయబడుతుంది. అది రద్దు చేయబడడంతో ఒక యుగము క్లోజ్ అయిపోతుంది. ఏ యుగం అది? ధర్మశాస్త్ర యుగం. నిర్గమకాండం 20లో స్టార్ట్ అయిన యుగం. ధర్మశాస్త్రం యాక్చువల్లీ సిలువలోనే కొట్టివేయబడింది. నిజానికి సిలువలోనే మేకులతో ఆయన దిగ్గొట్టి ఏం చేశాడు? ఆయన కొట్టేశాడు. కొట్టేసిన ఈ ప్రత్యేక హోదా అనేది ఒకటి ఇంకా నడిచింది ఇలా కొద్ది కాలం. ఎందుకు నడిచింది? ఛాన్స్. వాళ్ళు ధర్మశాస్త్రం ఒకటి మాత్రమే ఇచ్చినటువంటి యుగం కాదు, వీళ్ళు ప్రత్యేకమైన వాళ్ళని ఏర్పరచబడిన వారు కనుక అది రద్దు చేయాలి. ఇప్పుడు అది జరిగితేనే యుగము కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. వద్దాం ఇప్పుడు 9వ వచనానికి. 3వ వచనం, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు, దారిలో అడిగితే తిడతాడని, ఇంతసేపు చెప్పింది ఎక్కలేదని అంటాడని, మళ్ళీ ఆయన కొంచెం కూల్ అయిన తర్వాత వాళ్ళు టైం చూసుకొని అప్పుడు వెళ్తున్నారు. మళ్ళీ ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి పర్సనల్ కలుస్తున్నారు. ఇప్పుడు, ప్రభువా ఇవి ఎప్పుడు జరుగుతాయి? ప్రభువా ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును. నెక్స్ట్ మాట, యుగ సమాప్తి అని ఉందా? ఏ యుగ సమాప్తితో చెప్పేశారు వాళ్ళు? చెప్పాలి, అందరు సాగదీసి చెప్పండి దాన్ని. ఎంత బాగా అన్నారు, నిజంగా కరెక్ట్. అది ఈ యుగ సమాప్తికి సూచనలేవి. మీరు యుగ సమాప్తం చదవకూడదు స్పీడ్లో. ఈ యుగ సమాప్తి, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలే. మీరు చెప్పండి, ఇప్పుడు అడుగుతున్నాను, ఏ యుగ సమాప్తి? కర్మ, మళ్ళీ ఈ యుగ సమాప్తి అంటారు మీరు. ఆ యుగ సమాప్తి. ఆ యుగ సమాప్తి అంటే ఏ యుగ సమాప్తి? ధర్మశాస్త్ర యుగ సమాప్తి మరియు ఇశ్రాయేలీయులకు ప్రత్యేక హోదా అన్న గుర్తింపు ఉన్న యుగ సమాప్తి. ఎప్పుడు జరుగుతుందట? ఇవన్నీ జరిగినప్పుడు. ఏవన్నీ జరిగినప్పుడు? పైన ఆయన చెప్పినవన్నీ జరిగినప్పుడు. పైన ఏం చెప్పాడు? యెరూషలేమా యెరూషలేమా, నీ శత్రువులు నిన్ను చుట్టూ గట్టు కట్టి అన్ని పక్కలు నరికట్టి నిన్ను కూల్చేసే రోజు ఒకటి ఉంది. దేవాలయము, కట్టబడిన దేవాలయము, అందంగా ఉందని శిష్యులు వర్ణిస్తున్న దేవాలయము కుప్పకూలిపోయే రోజు ఒకటి ఉంది. శత్రువులు దాని మీద దాడి చేసే రోజు ఒకటి ఉంది. ఆ రోజున ఏం జరుగుతుందంటే ప్రత్యేక హోదా రద్దు చేయబడుతుంది. మీరు చెప్పండి, ఇప్పుడు ప్రత్యేక హోదా ఎప్పుడు రద్దు చేయబడుతుంది? ఇవన్నీ జరిగినప్పుడు. ఇవన్నీ జరిగితే ఏమర్థం కావాలి? హక్కు ఏంటి? హోదా, క్షమించండి, హోదా రద్దు చేయబడిందని అర్థం కావాలి. రైట్. ఇంతకు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఆయన ఉగ్రత కుమ్మరించబడినప్పుడు. ఆయన ఉగ్రత, ఉగ్రత అన్నాడు కదా అక్కడ. హేబేలు రక్తం మొదలుకొని బరికే కుమారుడు జకర్యా రక్తం వరకు ఈ తరం వారి మీదకి రావాలి కదా. ఎలా వస్తుంది? ఉగ్రత కురిపిస్తే వస్తుంది. ఎవరి ఉగ్రత అది? దేవుని ఉగ్రత.
ఎవరి మీదికి? వారి మీదికి. ఎందుకు? ప్రభు వారిని దర్శించిన కాలము వారు ఎరుగుకుంటిరి. అవకాశం ఇచ్చినా మారరు. 40 ఏళ్ళు టైం ఇవ్వబోతున్నాడు వీళ్ళకి. ఆ 40 ఏళ్లలో ఎవరెవరు గోధుమల గుంపులో ఉండాలో, ఎవరెవరు పొట్టు గుంపులలో డిసైడ్ చేసుకోవాలి. ఆ 40 ఏళ్ల పాటు ఎవరెవరు గోధుమల గుంపులో ఉండాలో, ఎవరెవరు గురుగుల గుంపులో ఉండాలో వాళ్ళు అర్థం చేసుకోవాలి, డెసిషన్ తీసుకోవాలి. గోధుమలు అయితే సేఫ్, పొట్టు అయితే దొరికిపోతారు. మీరు గోధుమల గుంపులో ఉంటారా, పొట్టు గుంపులో ఉంటారా అని 40 ఏళ్ల పాటు తన శిష్యుల చేత, తన సేవకుల చేత ఆయన సువార్త ప్రకటింపజేశాడు. గోధుమలంటే నీతిమంతులు, పొట్టంటే అనీతిమంతులు. గోధుమలంటే బుద్ధి గలవారు, పొట్టంటే బుద్ధి లేనోళ్ళు. ఏదో గుర్తొస్తుంది కదా ఇప్పుడు మీకు. అంటే మన పాఠం ఏంటి? బుద్ధి గల కన్యకలెవరు, బుద్ధి లేని కన్య. అక్కడే ఉన్నాను నేను, ఎక్కడికి వెళ్ళాడు అనుకోకండి. నా పాయింటే అది. అక్కడికి రావడానికి ఇంత ప్రయాణం. చెప్పానుగా 2 భాగాలు. ఆ 2 భాగాలలో ఒక భాగం మొత్తం సందర్భ పరిచయమే. ఎందుకు సందర్భ పరిచయం? ఆ మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనములో ఆ సమయాన అన్నాడు. తెలుగులో లేదు, ఇంగ్లీష్లో ఉందని చెప్పాను. అందుకే అట్ ద టైమ్, దెన్, ఒక సందర్భము గురించి మాట్లాడుతూ అక్కడికి వచ్చాడు ఆయన. ఆ సందర్భం మనం నెత్తినెక్కించుకోకపోతే ఇది అర్థం కాదు. రైట్. ఏమడిగారు వీళ్ళు? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి. ఇవి ఎప్పుడు జరుగుతాయి ప్రభువా? ఇవి జరగాలంటే నువ్వు రావాలి, నువ్వు వస్తే ఈ యుగం అయిపోతుంది. ఇప్పుడు మీ అందరికీ ఇప్పుడు తేలాల్సింది ఏంటంటే, మళ్ళీ యేసు రావాలన్నాడు కదండి, ఆ తరములో ఆయన ఎప్పుడు వచ్చాడు? ఇది జనరల్గా. ఇప్పుడు అలిసిపోయారు కనుక మీకు డౌట్ రావట్లేదు, ఆకలి అవుతుంది కనుక డౌట్ రావట్లేదు, ఆలస్యమైన ఖచ్చితంగా వచ్చే డౌట్ ఇది. ఇవన్నీ జరగాలంటే రాకడ జరగాలి, రాకడ జరిగితే ఇవి జరుగుతాయి, రాకడ జరిగితేనే యుగం క్లోజ్ అవుతుంది. మీకు ఇక్కడ 3 ఉన్నాయి, మళ్ళీ చదవండి. మత్తయి సువార్త 24వ వచనం. ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు. యుగము క్లోజ్ అవ్వాలంటే అవి జరగాలి. 3 లింక్ అయిన జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యుగము క్లోజ్ అవ్వాలంటే ఏం జరగాలి? రాకడ జరగాలి. రాకడ జరిగితే ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ జరిగితే యుగం క్లోజ్ అవుతుంది. అంటే ఇవన్నీ జరగడానికైనా, ఈ యుగము క్లోజ్ అవ్వడానికైనా ఈ 2 దేని మీద ఆధారపడ్డాయి? ఆయన రాకడ మీద ఆధారపడ్డాయి. ఆయన వస్తే ఒకటేసారి 2 జరుగుతాయి, ఆయన వస్తే ఒకటేసారి 2 జరుగుతాయి. శాపము నెరవేరుతుంది, యుగము క్లోజ్ అవుతుంది. శాపము నెరవేరుతుంది, యుగము క్లోజ్ అవుతుంది. శాపము నెరవేరి యుగము క్లోజ్ అవ్వాలంటే ఇప్పుడు ఆయన రావాలి. ఎప్పుడు రావాలి? ఎప్పుడు రావాలి? ఆ తరములో రావాలి. అంతేనా? ఆ తరంలో వస్తేనే ఇదంతా జరిగేది. ఆయన పైన అన్నాడుగా, ఎప్పుడు జరుగుతుందో చెప్పాడుగా. ఈ తరము వారి మీదకి వచ్చును, ఈ తరం వారి మీదకి వచ్చునంటే ఆ తరములోనే మళ్ళీ రావాలి. ఆయన వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ రావాలి. ఆయన వస్తేనే ఇదంతా జరిగేది. వచ్చాడా లేదా తెలియాలంటే మొట్టమొదట రాకడ అంటే ఏంటో, రాకడ అంటే ఏంటో అర్థం కావాలి. ఇది చాలాసార్లు చెప్పాను, కానీ దేవుడు మనకు కొంచెం మతిమరుపు అనే గిఫ్ట్ ఇచ్చాడు కనుక మనం చక్కగా దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాం అంతే. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో దేవుని రాకడ అని చదివినప్పుడు 2 రకాల రాకడలు కనబడతాయి. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. బైబిల్లో మనకు 2 వేరు రాకడలు కనబడతాయి. ఒకటి ప్రత్యక్ష రాకడ, 2 పరోక్ష రాకడ. అందరు చెప్పండి, రాకడలలో ఎన్ని రాకడలు ఉన్నాయి? 2. ఒకటి ప్రత్యక్ష రాకడ, అంటే నిజంగా కనపడతాడు. ఆయన నిజంగా కనబడతాడు. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమాయను. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ప్రత్యక్షమయ్యాడంటే కనబడ్డాడు కంటికి. ప్రత్యక్షమైతే ప్రత్యక్ష రాకడ, ప్రత్యక్షం అవ్వకుండా వస్తే పరోక్ష రాకడ. 2 రావడాలే మళ్ళీ. రైట్. ఒక్కసారి మనం పాత నిబంధన చూస్తే దేవుడు ఆయా జనాంగాలను ఆయా సందర్భాలలో శిక్షించాడు, ఉగ్రత కుమ్మరించి.
ఆయన ఉగ్రత కుమ్మరించే ఆ శిక్షా దినాన్ని పాత నిబంధనలు ఏమన్నారు చెప్పన? యెహోవా దినము వచ్చుచున్నది. ఇక్కడ చదివినట్టు మీకు ఏమైనా గుర్తొస్తుందా? పాత నిబంధనలో యెహోవా దినము వచ్చుచున్నది, యెహోవా దినము వచ్చుచున్నది, యెహోవా దినం వచ్చుచున్నది, వచ్చుచున్నది రాకడా, వచ్చుచున్నది రాకడా, వచ్చుచున్నది రాకడా. అలా పాత నిబంధనలో ఎన్నోసార్లు దేవుని రాకడ జరిగింది. చూద్దాం కొన్ని వచనాలు. యెషయా గ్రంథం 13వ అధ్యాయం. యెషయా గ్రంథము 13వ అధ్యాయం ఒకసారి 9వ వచనము చూద్దాం. 9. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకు వచ్చుచున్నది. చాలు, అర్థమైపోయింది మనకు. యెహోవా దినం వచ్చినప్పుడు ఏమవుతుందంటే దేశం పాడైపోతుంది. పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింపజేయుటకు క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును. 9వ వచనం అందరూ చూడాలి మళ్ళీ. యెహోవా దినం రావడం అంటే ఏంటో చెబుతున్నాడు అక్కడ. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా దేనిలో ఉండకుండా, దానిలో ఉండకుండా దేనిలో ఉండకుండా, దేశంలో ఉండకుండా. అంతేనా పాయింట్ అక్కడ? దేశమును పాడు చేయుటకు, పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింప చేయుటకు క్రూరమైన ఉగ్రతతో. అడుగుతున్నాను, ఎవరి ఉగ్రత? పాపులను శిక్షించే రోజున ఉగ్రత ఎవరిది? దేవునిది. ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును. అది యెహోవా దినం. యెహోవా దినం అంటే, యెహోవా దినం అంటే మనకు ఒక చిన్న క్లూ దొరికిపోయింది చూడండి. యెహోవా దినం అంటే ఏంటి? ఆయన ఉగ్రత దినం. ఆయన ఉగ్రత కురిపించే దినాన్ని ఆయన రాకడా అని మాట్లాడుతున్నాడు. ఆయన దినం వచ్చుచున్నది, ఆయన రాకడ దినం అది, ఆయన ఉగ్రతను కురిపించే దినం ఇది. ఇంతకు ఎవరి మీదకి ఇది? మొదటి వచనం ఎవరి మీదకో చూద్దాం. ఆ దేశం ఏంటో చూద్దాం. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. ఓహో, ఈ దినం అన్నది బబులోను మీదికి రాబోతున్న దినం అన్నమాట. ఈ ఉగ్రత అన్నది వారి మీదికి రాబోతున్న ఉగ్రత అన్నమాట. ఏ జనాంగాన్ని ఆయన నశింపజేయబోతున్నాడని ఈ అధ్యాయం చదివితే అది బబులోనీయులన్నమాట. అంటే బబులోనీయులకు మూడిన దినం, బబులోనీయులకు రాబోతున్న ఉగ్రత దినం. ఏం జరుగుతుంది ఆ రోజు? 10వ వచనం. ఆకాశ నక్షత్రములను, నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయ కాలంలో సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశించడు. అవును, ఒక మాట. సూర్యునికి చీకటి కమ్మితే, చంద్రుడు ప్రకాశింపకపోతే, నక్షత్ర రాశులని వెలుగివ్వకపోతే భూమి మీద ఏముంటున్నప్పుడు? చీకటి, అంధకారం. ఇంతకు శిక్ష ఎవరి మీదకి అన్నాడు? బబులోనీల మీదకి. బబులోనీలను శిక్షిస్తే లోకమంతటికి చీకటి వస్తుందా? నిజంగా సూర్యునికి చీకటి కమ్మిందా? ఇది జరిగిపోయింది. బబులోనీయులను జయించిన కోరెషు చరిత్ర, బబులోనీయులను జయించిన మాదీయ పారసీకుల చేతికి ఎప్పుడైతే దేవుడు బబులోనీయులను అప్పగించాడో చరిత్రలో, అక్కడతో బబులోనుకు సూర్యుడు చీకటి కమ్మాడు. సూర్యునికి చీకటి కమ్ముతుందంటే నిజంగా క్లోజ్ అయిపోతాడు. సూర్యుడు ఆరిపోతుంది, చంద్రుడు వెనల్నివ్వడు, నక్షత్రాలను ఆరిపోతాయి. స్విచ్ ఆఫ్ చేస్తే లైట్లు ఆగిపోయినట్టుగా నక్షత్రాలు ఆగిపోతాయి. భూమి మీద కటిక చీకటి ఉంటుందని అలా ఊహించుకోకండి. సూర్యుడికి చీకటి కమ్మితే, చంద్రుడు వెలుగు ఇవ్వకపోతే దాన్ని ఏ దినం అంటాం? చీకటి దినం అంటాం. చీకటి దినాన్ని ఇంగ్లీష్లో చెప్పండి బాగా. చీకటి అంటే బ్లాక్, దినం అంటే డే. మొత్తం కలపండి, బ్లాక్ డే. బాబ్రీ మసీదును కూల్చిన దినాన్ని ముస్లిం సహోదరులు ఈ రోజుకి ఏమనుకుంటున్నారు? దాన్ని బ్లాక్ డే. ఎందుకు బ్లాక్ డే? సూర్యుడు రాడా రోజు, చంద్రుడు రాడా రోజు? సూర్యుడు వచ్చినా చంద్రుడు వచ్చినా జరగరాంది జరిగిందన్న భావనలో వాళ్ళు ఉన్నారు కనుక ఇది మాకు ఒక చీకటి దినం. తెలంగాణ ఆంధ్ర డివైడ్ అవ్వకముందు సమైక్యాంధ్ర పోరు జరిగింది. సమైక్యాంధ్ర వాదులు ఎవరైతే ఉన్నారో, ఆ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత స్టూడియోలో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి ఒక చీకటి దినం, బ్లాక్ డే. మరి స్టూడియోలో లైట్లు ఉన్నాయి కానకూడదు సీరియస్గా.
స్టూడియోలో లైట్లున్నా, బయట సన్ ఉన్నా, మాకు మాత్రం ఇది బ్లాక్ డే. మనం బ్లాక్ డే అని ఏ ఉద్దేశంతో అయితే అంటామో, బైబిల్లో చాలా చోట్ల సూర్యునికి చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశించడు, అది మీకు బ్లాక్ డే అన్నాడు. ఇది ఎవరికి బ్లాక్ డే? బబులోనీయులకు బ్లాక్ డే. దాన్ని ఏమన్నాడు? దేవుని దినము వచ్చుచున్నది, అది ఉగ్రత దినం. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడి దినము వచ్చుచున్నది అంటే ప్రత్యక్షంగా ఆయన వస్తాడన్నా, పరోక్షంగా వస్తాడన్నా? మీకు ఏమర్థం కావాలి? ఇది ప్రత్యక్ష రాకడా, పరోక్ష రాకడా? అంటే దేవుని పరోక్ష రాకడలో ఏం జరుగుతుంది? ఆయన శిక్ష కనబడుతుంది, ఆయన ప్రచండ కోపం కనబడుతుంది, ఆయన ఉద్రేకం, ఆయన ఉగ్రత కనబడుతుంది. ఆయన ఉగ్రత దినమే ఆయన రాకడ దినం. ఈ బబులోనీయుల మీదికి ఒకసారి జెఫన్యా గ్రంథం చూద్దాం. ఏ గ్రంథం? జెఫన్యా కంటే ముందు ఒకసారి నహూము చూసి అక్కడికి వెళ్దాం. నహూము గ్రంథం ప్లీజ్. నహూము గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనము చూద్దాం. 1వ అధ్యాయం 1వ వచనం. నీనెవెను గూర్చిన దేవోక్తి. చాలు, ఎవరిని గురించిన దేవోక్తిది? నీనేవే. అక్కడ యెషయా గ్రంథం 13లో బబులోను గురించిన దేవోక్తి. ఇది నీనేవెను గురించిన దేవోక్తి. నీనేవే అంటే అష్షూరు రాజధాని, అష్షూరీయుల గురించి, నీనేవే గురించి. 2వ వచనం. యెహోవా రోషము గలవాడే ప్రతీకారము చేయవాడు, అంటే ఆయన ఉగ్రత రాబోతోంది నీనేవే మీదికి అని చెప్పి 3వ వచనంలో ఏమంటున్నాడో చూద్దాం. అంటే మొత్తం 2 కూడా చదివి వద్దామమ్మా. యెహోవా రోషము గలవాడే ప్రతీకారము చేయవాడు, యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకును. అంటే ఉగ్రత దినం అన్నమాట. నీనివి మీదికి ఉగ్రత దినం. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను, నెక్స్ట్ మాట, సుడిగాలిలోను, నెక్స్ట్ మాట, వచ్చువాడు రాకడా. వచ్చువాడు అంటే రాకడా కాదా? రాకడే. ఎలా వస్తాడట? సుడిగాలిలో వస్తాడట, ఇంకా తుఫానులో వస్తాడట. సుడిగాలి చేతను, తుఫాను చేతను శిక్షిస్తే అది ఆయన ఉగ్రత అయితే, బైబిల్ భాషలో దాన్ని ఏమంటున్నాడు? అది ఆయన రాకడ దినం. నోవాహు తరము వారి మీదికి జలం పంపించాడు, జలప్రలయం. అది ఆయన రాకడ. ఏ రాకడ? పరోక్ష రాకడ. సొదొమ గొమొర్రా పట్టణాల మీదికి అగ్నిగంధకాలను పంపించాడు. ఏమిటది? రాకడా. ఏ రాకడా? పరోక్ష రాకడ. యెహోవా దినం నోవాహు తరం వారి మీదకి వచ్చింది. యెహోవా దినం సొదొమ గొమొర్రా వారి మీదకి వచ్చింది. యెహోవా దినం ఐగుప్తీయులను శిక్షించి ఇశ్రాయేలును బయటికి తీసుకొని వెళ్ళింది కదా. ఇవన్నీ యెహోవా దినం. బబులోనీయుల మీదికి, నీనెవె మీదికి. ఇప్పుడు రండి జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం ఒకసారి 14 నుంచి నేను చదువుతున్నా, అందరు చూడాలి. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 14 నుంచి. యెహోవా మహాదినము సమీపమాయెను. మళ్ళీ యెషయా గ్రంథంలో వచ్చిందిగా, మళ్ళీ ఇక్కడ ఏంటి? ఇది వేరే దినం, వేరే వారి కోసం. ఎవరి కోసం? పైన చూద్దాం 4వ వచనం. నా హస్తమును యూదా వారి మీదను, యెరూషలేము నివాసులందరి మీదను చాపబోచున్నాను. అంటే ఈసారి జనాంగం మారింది. యెషయా గ్రంథంలో బబులోనీయులు, నహూము గ్రంథంలో అష్షూరీయులు, జెఫన్యా గ్రంథంలో యూదావారు. అది యెహోవా దినం. 14వ వచనం. యెహోవా మహాదినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఏంటి వచ్చుచున్నది అంటే? రాకడా. ఏమవుతుంది? 15వ వచనం. ఆ దినము ఉగ్రత దినము. అన్ని ఉగ్రత దినాలే. ఉగ్రత కురిపించే దినాలను దేవుని రాకడ దినాలు అంటున్నారు. అది బైబిల్ భాష. శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారం, బ్లాక్ డే, గాఢాంధకారము కమ్ము దినము. అంతే బ్లాక్ డే. యూదులకు బ్లాక్ డే అది. బబులోనీయులకు వారిని అప్పగించబోతున్నాడని చెప్పడానికి. మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. ఎవరి మీద కమ్ము దినము? యూదుల మీద కమ్ము దినము.
ఎప్పుడు కమ్ము దినము? ఈ శత్రువులు వారి మీదకి వచ్చినప్పుడు. ఎవరా శత్రువులు? జెఫన్యా గ్రంథంలో బబులోనీయులు. పాత నిబంధనలో బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు కదా, దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ పిక్చర్ అంతా మీరు మనసులో పెట్టుకుంటే ఒకటి అర్థమైపోతుంది కదా, దేవుడు ఒక జనాంగాన్ని శిక్షించాలంటే మరొక జనాంగానికి వారిని అప్పగిస్తున్నాడు. ఇప్పుడు నహూము గ్రంథంలో నీనివే అన్నాం కదా, ఆ నీనివే పట్టణస్థులను ఆయన అప్పగించింది బబులోనీయులకు. యెషయా గ్రంథం 13లో బబులోనీయులను అప్పగిస్తున్నాడు. ఎవరికి? మాదీయ పారసీకులకు. జెఫన్యా గ్రంథంలో యూదులను ఒకప్పుడు బబులోనీయులకు అప్పగించాడు. ఆయన ఎవరి మీద అయితే ఉగ్రత కురిపిస్తాడో బైబిల్ భాషల్లో పాత నిబంధనలో అది ఆయన దినమని, ఆయన వచ్చు దినమని వర్ణించాడు. ఆ వచ్చు దినాన్ని మనం ఏమంటున్నాం? రాకడ దినం. ఏ రాకడ దినం? పరోక్ష రాకడ దినం. ఆ రాకడ దినాన్ని ఏం జరుగుతుంది? ఒక జనాంగాన్ని శిక్షించడానికి, బాగానండి, ఒకరిని శిక్షించడానికి ఒకప్పుడు నీళ్లను వాడుకున్నాడు, ఒకరిని శిక్షించడానికి ఒకప్పుడు అగ్నిని వాడుకున్నాడు, మరొకరిని శిక్షించడానికి 10 తెగుళ్ళు వాడాడు ఐగుప్తు. మరికొన్ని సందర్భాలలో శిక్షించడానికి పక్క జాతి వారిని కూడా వాడుకుంటున్నాడు. అంటే దేవుని అంబుల పొదిలో ఇన్నున్నాయన్నమాట మారణాయుధాలు. అందులో ఏ బాణాన్నైనా విసురుతాడు శిక్షించడానికి. నీళ్లు కావచ్చు, అగ్ని కావచ్చు, తుఫాను కావచ్చు, సుడి గాలి కావచ్చు, భూకంపం కావచ్చు కదా. భూకంపంతో శిక్షించలేదా? సృష్టికర్త దేనైనా వాడుకుంటాడు, లేదా ఎవరినైనా వాడుకుంటాడు. బబులోనీయులను వాడుకుంటాడు, అషూరీయులను వాడుకుంటాడు, మాదీయ పారసీకులను వాడుకుంటాడు, తర్వాత యూదులను శిక్షించడానికి ఇంకా ఎంతమందినో వాడుకున్నాడు. అలా ఎందరినో వాడుకున్న దేవుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన చెబుతున్నాడే, లూకా సువార్త 19లో ఆయన చెప్పాడే, పైన మత్తయి సువార్త 23లో చెప్పాడే, నీ శత్రువులకు నిన్ను అప్పగించబోతున్నాను. అది నా రాకడ. ఏ రాకడ? పరోక్ష రాకడ. ఏం జరుగుతుంది ఆ రోజు? ఉగ్రత. ఎవరి మీదికి? యూదుల మీదికి. ఎందుకు? ప్రభువు వారిని దర్శించిన కాలం వారు ఎరుగలేదు. గోధుమల గుంపులో ఉండడానికి వారు ఇష్టపడలేదు. పొట్టు ఏమి చేయబడాలి? కాల్చబడాలి. ఎవరి చేతికి అప్పగించబోతున్నాడు పొట్టుని? గోధుమలు కాదండోయ్, పొట్టునే. గోధుమలను కాదండోయ్, గురుగులనే. ఈ శాపం అంతా ఎవరి మీదకి వస్తుంది? గోధుమల మీదికి కాదు, పొట్టు మీదికి. తన కళ్ళమును ఆయన ఏం చేస్తాడు? శుభ్రము చేయాలిగా. శుభ్రం చేసినట్టు ఏం చేయాలి? గోధుమలను కొట్టలో పోయాలి. ఏం చేయాలి? నెక్స్ట్ పొట్టును కాల్చేయాలి. ఈ 40 ఏళ్ల కాలంలో గోధుమలు పొట్టు వేరు చేసే స్వచ్ఛ ఇస్రాయెల్, భారత్ కాదు, స్వచ్ఛ ఇస్రాయెల్ కార్యక్రమం జరిగింది. ఆ స్వచ్ఛ ఇజ్రాయెల్ అనేటువంటి ఆ కార్యక్రమంలో పనోళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆయన పనోళ్ళు, ఆయన దాసులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఏం చేశారు? అందరికి విషయం చెప్పి, నువ్వు గోధుమగా ఉంటావా, పొట్టుగా ఉంటావా? పోవయ్యా అని చెప్పిన వాళ్ళందరూ పొట్టుగా మారిపోయారు. అయ్యా నేను మారతానన్న వాళ్ళందరూ గోధుమలు అయ్యారు. వీళ్ళు ఏం చేశారు? గోధుమలందరినీ సైడ్ చేసేసి మీ కర్మ బోండని వచ్చేసారు. మీకు ఇప్పుడు రాకడంటే అర్థమైందా లేదా? యూదుల మీదికి రాబోతున్న క్రీస్తు పరోక్ష రాకడా. రాకడ ఈజ్ ఈక్వల్ టు ఉగ్రత దినం. ఆ ఉగ్రత దినాన యెరూషలేము కుప్పకూలిపోవడం, యెరూషలేముతో పాటు పొట్టు కూడా కాల్చబడడం. పొట్టు అంటే అనీతిమంతులు, అవిశ్వాసులు, అవిధేయులు, వాళ్ళందరూ యూదులే. ఆ శత్రువులు మీదికి రావడమే క్రీస్తు పరోక్ష రాకడ దినం. అది జరిగితే యెరూషలేము కూలిపోతుంది. యెరూషలేము కూలిపోతే ఒక యుగం క్లోజ్ అయిపోతుంది. అది అడిగారు వీళ్ళు, ఇవి ఎప్పుడు జరుగును ప్రభువా? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి అంటే అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచిదారు అన్నాడు లేదా కింద. అంటే ఈ 40 ఏళ్ల కాలంలో ఇది జరిగింది. అందరూ హాట్గా ఉన్నారు. క్రీస్తు వస్తాడు, క్రీస్తు వస్తాడు, ఈయన వచ్చినోడు క్రీస్తు కాదు, వీళ్ళందరూ మన మీద సిలువేసి చంపేసాం కానీ ఆయన క్రీస్తు కాదు, ఆయన చెప్పుకున్నాడు. అలా ఎప్పుడైతే టాపిక్ నడిచిందో సమాజంలో కొంచెం బుర్ర ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారుగా, వీళ్ళు ఏం చేశారు? ప్రజల సెంటిమెంట్ని క్యాష్ చేసుకోవడానికి నేనే క్రీస్తునని బయటకు వచ్చారు. వీధికి ఒక క్రీస్తు పుట్టాడు.
అంతే కదా. ఇప్పుడు ప్రజలకు ఏదో అవసరమో దాన్ని క్యాష్ చేసుకుంటే వ్యాపారవేత్తలు ఎందుకు ఉండరు, దొంగలు ఎందుకు ఉండరు, దోపిడీగా అంటారు ఎందుకు ఉండరు? క్రీస్తు బాబాలు నిలబడ్డారు చాలామంది ఆ రోజుల్లో, దొంగ బాబాలు, అబద్ధపు క్రీస్తులను అనడలేదా మత్తయి సువార్త 24లో? వీళ్ళందరూ వస్తారు. ఇదే టైంలో అల్లరి ఎక్కువైపోతుంది, జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం, భూకంపాలు, కరువులు ఇవన్నీ వచ్చేస్తాయి, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. రైట్. దీనంతటితో పాటు ఇప్పుడు నేను చెప్పిన శాపం నెరవేరాలంటే మత్తయి సువార్త 24లో, మత్తయి సువార్త 24 వద్దాం ఒకసారి, 3వ వచనం. ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పు మనగా. ఆయన సూచనలు చెప్పుకుంటూ వచ్చాడు, డేట్ చెప్పలేదు. క్రీస్తు శకం 70లో జరుగుతుంది, పలానా ఎంపరర్ వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పలేదు, సూచనలను మాత్రం ఇచ్చాడు. సూచనలను చూసి మీకు మ్యాటర్ అర్థమైపోవాలి, ఆ దినం దగ్గరలో ఉందని. మేఘాలు ఒక్కసారిగా కమ్ముకున్నాయి, మట్టిలో నుంచి వానవాసన వస్తోంది. అది సూచన దేనికి? వర్షం రాబోతుందని. మనం ఆ సూచనను చూసి మ్యాటర్ అర్థం చేసుకోవట్లే. రోడ్డు మీద బండ్లు వెళ్తుంటే వెనకాల కుయ్యి 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 అని అరుచుకుంటూ వస్తుంది ఒకటి వ్యాన్. మీకు ఏమర్థమైంది? అంబులెన్స్ అని అర్థమైంది. అంబులెన్స్లో విఐపి ఒక ఆయన ఉన్నాడని అర్థం కావాలి, పేషెంట్. ఎందుకు మీరు సైడ్ వెళ్ళిపోతున్నారు శబ్దానికి? అది సైలెంట్గా వస్తే మనం సైలెంట్గా ఉంటాం, అది వైలెంట్గా వస్తుంది వెనకాల అరుచుకుంటూ. సూచన. ఒక రోగి ప్రమాదంలో ఉన్నాడు లోపలని చెప్పడానికి ఆ హార్న్ మనకు సూచన. అమ్మ హాల్లో ఉంది, కిచెన్లో విజిల్ వేస్తుంది ఒకటి, కుక్కర్ 6 విజిల్లు 7 విజిల్ అవ్వగానే అమ్మని పిలిచింది, పప్పుడు కింద తీసుకొని వెళ్ళండి. ఆ విజిల్ ఏంటి? సూచన. పేనుగు ఎక్కడుండునో గద్దలు అక్కడ పోగవుతాయి. అదేంటది? సూచన. ఇప్పుడు నేను అంబులెన్స్ చెప్పానుగా, ఇప్పుడు నేను కుక్కర్ చెప్పానుగా, మళ్ళీ ఆ రోజు అంబులెన్స్లు కుక్కర్లు చెప్పలేడు కనుక ఆయన ఒక సూచన చెప్పాడు. ఏమని? ఈ రాకడ ఎప్పుడు వస్తుందని మీకు అర్థమైతే, మీకు సూచనలపై నాలెడ్జ్ ఉంది కదా, గద్దలు పైన ఓ అని అరుస్తున్నాయి. చూసేటోడికి ఏ తరంలో ఉన్నోడికైనా ఒక మ్యాటర్ అర్థమైపోతుంది. ఏంటది? ఎవడో లేచిపోయాడు, ఎవడో పోయాడని. గద్దలు పైన అరుస్తున్నాయంటే కింద ఒకటి లేచిందని అర్థం చేసుకోవాలి, అది సూచన. పీనుగు ఎక్కడుండునో గద్దలు అక్కడ పోగొనంటే అక్కడ పెద్ద మర్మం ఏం లేదు, అది సూచన కోసం చెప్పాడు. ఇప్పుడు నేను అంబులెన్స్ గురించి చెప్పానుగా, కుక్కర్ గురించి చెప్పానుగా, ఆయన అది చెప్పాడు అంతే. ఎందుకు పీనుగు అన్నాడు, ఎందుకు గద్దలు అన్నాడు, ఎంత పెద్ద మర్మమేం కాదు, దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. అలా ఆలోచిస్తే ఎలా ఉంటుందంటే, అంబులెన్స్ ఎందుకు అన్నాడు, పేషెంట్ ఎవడు ఎందుకు లోపల, నడిపే డ్రైవర్ ఎవరు అన్నట్టు ఉంటుంది ఇది. నేను చెప్పాలనుకుంటే ఏంటి, ఆయన సూచనలు చెబుతున్నాడు. అబద్ధపు క్రీస్తులు ఎక్కువ లేచినప్పుడు జాగ్రత్త, రాకడ సమీపించింది, అంతేనా? అన్ని సూచనలు చెబుతూ ఇంకొక సూచన చెప్పాడు 15వ వచనంలో. ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక, యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. సూచన. ఈ సూచనలలో ఇంకన్నిటికంటే డియరెస్ట్ సూచన, నియరెస్ట్ సూచన, ఇంకా అది చూడగానే మ్యాటర్ అర్థమైపోవాలి, అయిపోయిందిరా క్లోజ్ అని. రోమియోల దాడిలో ఒకటి జరగబోతోంది. దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలబడుతుంది. అది జరగ్గానే అర్థమైపోవాలి, ఇట్ ఈస్ ఓవర్. అప్పటికైనా మించిపోయింది లేదు, పరిగెత్తండిక. ఎక్కడికి వెళ్ళాలట? కొండలకు పారిపోవాలి. ఎవరు కొండలకు పారిపోవాలి? గుంటూరులో ఉన్నోళ్ళు కాదు, యూదయలో ఉండువారు. యూదయలో ఉండువారు. మనోళ్ళు అప్పుడప్పుడు చెబుతూ మనం పారిపోయే రోజులు దగ్గరలో, మనం ఎక్కడ పారిపోతాం? ఇది యూదయలో ఉన్నోళ్ళు. యూదయలో ఉన్నవాళ్ళు కొండలకు పారిపోవాలి. ఎప్పుడు పారిపోవాలి? నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలవగానే. ఇంతకు నాశనకరమైన హేయ వస్తువు నిలవగానే అదొక సూచన, అదొక సూచన. మనిషికి సూచనలను చూసే అలవాటు ఉంది, సూచనలను చూసి మ్యాటర్ అర్థం చేసుకునే అలవాటు ఉంది. గీజర్ రెడ్ లైట్ ఆఫ్ అయింది అంటే ఏమర్థం కావాలి? నీళ్ళు వేడయ్యాయని సూచన. సూచనలను చూసి అర్థం చేసుకునే మనుషులారా, ఇన్ని సూచనలు చెప్పేటప్పుడు మీకేమర్థం కావాలి? డే చాలా దగ్గరలో అనుకోవాలి.
ఇక అడ్డే ఇంకా వచ్చేసింది రా అని మీకు ఎప్పుడు అనిపించాలి? ఆ నాశనకరమైన హేయ వస్తువు అక్కడ నిలవగానే. అది అంత త్వరగా నిలవదు, అది వెంటనే నిలవదు. నేను వెళ్ళిపోయిన వెంటనే ఆ హేయ వస్తువు ఏం కనపడదు మీకు. అది వచ్చే దినం మాత్రం ఒకటి ఉంది, అది నిలిచే దినం మాత్రం ఒకటి ఉంది. అది నిలవగానే ఇట్ ఈజ్ ఓవర్ అని మీకు అర్థమైపోవాలి. సూచన. కానీ అది ఎప్పుడు నిలుస్తుంది? పైన 14వ వచనం, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఎవరికి అంతము వచ్చును? ఆ యుగానికి అంతము వచ్చును. సబ్జెక్ట్ అదే. ఎవరికి అంతం వచ్చును? ఆ యుగానికి అంతం వచ్చును. యుగ సమాప్తి, ఆ యుగానికి సమాప్తి కాలం, ఆ యుగానికి అంతం ఎప్పుడు వస్తుంది? సర్వలోకమంతటా సువార్త ప్రకటించబడాలి. మళ్ళీ చెప్పుకున్న 14, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. మళ్ళీ అడుగుతున్నాను, దేనికి అంతము వచ్చును? ప్రత్యేక హోదాకి అంతము వచ్చును, ఆ యుగానికి అంతం వచ్చును. కానీ ఆ అంతం ఎప్పుడు వస్తుంది? దానియేలు ద్వారా చెప్పబడిన ప్రవచనమైన నాశనకరమైన హేయ వస్తువు నిలువగానే క్లోజ్ అయిపోతుంది. కానీ అది జరిగే ముందుగా, ఆ అంతం వచ్చే ముందుగా లోకమందంతటా సువార్త ప్రకటించబడాలి. ఇప్పుడు ఒక చిన్న మాట, ఇది ఖచ్చితంగా ఎప్పుడు జరగాలి? ఆ తరములో జరగాలి. ఆ తరములో ఈ అంతము రావాలి. కానీ ఆ తరములో ఆ అంతం రావడం కంటే ముందే ఏం జరగాలి? లోకమంతటా సువార్త ప్రకటించబడాలి. ఆయన చెప్పాడు కనుక ఖచ్చితంగా జరగాల్సిందే. అది జరిగితేనే ఇది జరుగుతుంది అన్నాడు. అది జరిగితేనే ఇది జరుగుతుంది. లోకమంతటా సువార్త ప్రకటించబడకపోతే అంతము రాదు. అది జరిగితేనే అంతం వస్తుందని కరాఖండిగా చెప్పాడు. ఇప్పుడు మనకు అన్నీ తేలిపోయాయి. తేలాల్సింది మాత్రం ఒకటి. క్రీస్తు శకం 70లో ఇది జరిగిందని అంటున్నారు. యూదేలో ఉన్న వాళ్ళు కొండలకు పారిపోవాలని మనకే కనబడుతోంది. ఇదంతా హ్యాపీ బ్రదర్, మాకు బాగా అర్థమైపోయింది. కానీ ఇది జరిగే ముందుగా లోకమంతటా క్రీస్తు రాజ్య సువార్త ప్రకటించబడిందా లేదా? ఇది తెలియాలంటే తినొద్దాం. ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో ఇంకా తేలాల్సింది ఒకటి ఉంది. క్రీస్తు శకం 30 నుండి క్రీస్తు శకం 70 మధ్య 40 సంవత్సరాల కాలంలో లోకమంతటా సువార్త ప్రకటించబడిందా లేదా? అది తేలితే ఇది మొత్తం అలా క్లియర్ అయిపోతుంది. ఇది క్లియర్ అయితే అప్పుడు మన సబ్జెక్ట్ బుద్ధిగల కన్యకలు ఎవరు, బుద్ధి లేని కన్యకలు ఎవరు, ఆ ఉపమానంలోనికి మనం వెళ్ళడానికి తలుపులు తెరవబడతాయి. నేను ఎందుకు లోపలికి వెళ్ళలేదు? డోర్ క్లోజ్లో ఉంది. నేను ఎట్లా వెళ్ళలేదు? ఈ ఉపమానం ఇంకా చెప్పట్లేదు అనుకుంటాను మీరు చాలామంది. డోర్ క్లోజ్లో ఉంటే నేను ఎక్కడికి వెళ్ళేది? డోర్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అవ్వడానికి దగ్గరకు వచ్చాం. దగ్గరకు వస్తుంటే వాసనలు వస్తున్నాయి. ఏం చేసేది? తింటేనే వినొచ్చని తిందాం, మళ్ళీ వద్దాం, విందాం. ఇంతకు మనం ఏం మాట్లాడుకుంటానని చెప్పండి? బుద్ధిగల కన్యకలు ఎవరు, బుద్ధి లేని కన్య. అదే ఉపమానం. ఈ ఉపమానం చెప్పడానికి అంతటా అప్పుడు ఆ సమయాన ఈ ఉపమానం చెప్పాడు అని రాయబడింది కనుక తెలుగులో లేదు కదా అనుకోకండి, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇంగ్లీష్కి వచ్చేసరికి దెన్ లేదా అట్ దట్ టైం అనుంది కనుక ఆ సమయం ఏంటో, ఆ సందర్భం ఏంటో అర్థం చేసుకోవడానికే మనము చేస్తున్న ఈ ప్రయత్నం అంతా. అందుకే ఇది మొదటి భాగం. లంచ్ తర్వాత రెండో భాగం మాట్లాడుకుందాం. ప్రార్థన చేయమంటారా? ప్రార్థన చేసేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, మీ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా లోతుల్లోనికి వెళ్ళాలో, సత్యం అన్నది బహు దూరముగా ఉన్నది అంటే అది ఏంటో తండ్రి
ఈరోజు ఈ మాటల చేత మరొక్కసారి మీరు రుజువుపరుచుచున్నందుకు కృతజ్ఞతలు ప్రభు. వింటున్న మీ పిల్లలు ప్రతి మాటను కూడా సరైన రీతిలో అర్థం చేసుకొని మీ వాక్యంపై మరింత ఆసక్తిని, ప్రేమను, మక్కువను పెంచుకోవడానికి మీ పిల్లల్ని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను. శరీర ఆకలిని తీర్చడానికి సిద్ధపడిన లేదా ఏర్పాటు చేయబడిన ఆహారాన్ని దీవించమని, వండిన హస్తాలు, వడ్డించబోతున్న హస్తాలను దీవించమని, మరింత శక్తి కలిగి మీ మాటలు వినుటకు త్వరగా మమ్మల్ని చేర్చమని యేసు ప్రభు వారి పవిత్రమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ఓకే, త్వరగా తినేసి త్వరగా వచ్చేద్దాం.